ఈరోజు మనం మణిపూర్ అల్లర్ల గురించి ఆలోచించాలి. మణిపూర్ అల్లర్లనేవి అంటే గొడవలు. మణిపూర్‌లో మత కలహాలు లాంటివి జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అది జరిగాయి. ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఇట్లాంటిది మనం వింటున్నాం. ఆహ్, మణిపూర్ అనగానే షర్మిల గుర్తొస్తుంది. షర్మిల అనే ఆమె చాలా కాలం అక్కడ ఈ సైనిక ఆధిపత్యాన్ని లేకపోతే సైనికులకి రాష్ట్రాన్ని అప్పచెప్పడం పైన ఆహ్, నిరాహార దీక్ష చేశారు. సుదీర్ఘకాలం అటువంటి నిరాహార దీక్ష చేశారు. ఆవిడ తర్వాత ఎలక్షన్స్‌లో నిలబడ్డారు. నెగ్గలేదు కానీ, ఈ సైనిక ఆధిపత్యం మీద అక్కడ స్త్రీలు నగ్నంగా ఊరేగింపు జరపడం కూడా, తర్వాత షర్మిల నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా మనకు మణిపూర్ అనగానే గుర్తొస్తాయి. దివి కుమార్ గారితో కూడా ఇదే విషయం మీద ఇందాక మాట్లాడాం. అందుకని ఇలాంటి ఒక ఏమంటారు అగ్నిగుండం లాంటిది అనొచ్చు ఒక రకంగా మణిపూర్. ఈ ఈశాన్య రాష్ట్రాలని ఇప్పుడు కాంగ్రెస్ కూడా తనకి అనుగుణంగా మలుచుకోవడం, తన రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం ఇది అందరూ మంది చేశారు. ఇదంతా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చాక వేగవంతం అంటే అంటే ఆర్థిక ప్రయోజనాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే పెట్టుబడులు పెట్టడము వీటిలో భాగంగా అన్నీ జరుగుతాయి. నిజంగా అన్నీ కాశ్మీర్ అయినా ఎక్కడైనా కాశ్మీర్లో అంత స్వతంత్ర ప్రతిపత్తిని తీసేయగానే అన్న మాట ఏంటి, ఇక్కడ బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ అనేది చాలా ప్రధానం కనుక మణిపూర్లో కూడా ఈ మైదాన ప్రాంతాల వాళ్ళకి అంటే గిరిజనులకు కొన్ని ప్రత్యేక హక్కులు అడవుల మీద అవి ఎంతో పోరాటాల తర్వాత సాధించుకునేవి అవి మళ్ళీ వెనక్కి పోతున్నాయి. అంటే వాళ్ళకి అక్కడికి వేరే వాళ్ళని ప్రవేశపెట్టడం, వేరే వాళ్ళని గిరిజనులను కొత్త టెక్నిక్ ఇది. వేరే అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాల వాళ్ళని గిరిజనులు చేసేస్తే ఎస్టీ హోదా ఇస్తే వాళ్ళకి మైదాన ప్రాంతం మీద అడవుల మీద అధికారం వచ్చేస్తుంది. అప్పుడు కొత్త పరిణామాలు సంభవిస్తాయి. బహుశా నేను అనుకోవటం ఇదంతా కూడా అక్కడ పెట్టుబడులు లేకపోతే అక్కడ గనుల తవ్వకాలు బిజినెస్ అడవంటే సంపద కదా, సంపద మీద పట్టు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఇదే హిందూయిజంగా మారిపోయింది. అంటే ఒక రకంగా హిందూయిజం అనే పదానికి ఆధునిక కాలంలో బిజినెస్కి పర్యాయపదంగా మారింది హిందుత్వం అనేది. నిజంగా అదేనా అంటే మనం చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం జరిగింది అదే. 100% అలాగే భావిస్తున్నారు కూడా. అంటే బిజినెస్కి కార్పొరేట్కి అనుకూలంగా ఉండడమే హిందుత్వ. మిగిలినవన్నీ సాంస్కృతికమైనవన్నీ కూడా దానికి ముసుగుల్లాగా తయారైపోయాయి. ఇక్కడ మణిపూర్ విషయం కూడా అంతే అవుతుంది. ఎందుకంటే మన మనస్తత్వంలో కూడా బిజినెస్ దాని మీద బతుకుతున్నాము, మనం మార్కెట్ వ్యవస్థలో భాగం అయిపోయాము కనుక అదే ప్రధానమైపోతుంది. అప్పుడు గిరిజనులు పర్యావరణము అన్నీ కూడా నాన్సెన్స్ లాగా అనిపిస్తాయి. అది అంటే పర్యావరణ ధ్వంసం చేస్తే కానీ ఈ డెవలప్మెంటు ఎక్కువ ఉత్పత్తి ఇవన్నీ సాధ్యం కావు కనుక అది మనం ఎక్కడే యాక్సెప్ట్ చేసేస్తాం. అది ప్రధానమైన విషయం నా దృష్టిలో. దానికి అనుగుణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది బ్రిటిష్ టైం నుంచి మొదలైంది. బ్రిటిష్ వాళ్ళే అంటే మనకి మోడర్నిటీని తెచ్చింది వాళ్ళే, మార్పుని లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థని లేకపోతే కార్పొరేట్ వ్యవస్థని తీసుకొచ్చింది వాళ్ళే కనుక అప్పటి నుంచి ఇలా గిరిజనుల హక్కులని లేకపోతే అడవులని ఆక్యుపై చేసి అన్నీ చేయటం అనేది అప్పటి నుంచే మొదలైంది. అందుకని అయితే ఏంటంటే క్రైస్తవుల మీద ఇప్పుడు దాడులు మనం కొత్తగా ఇప్పుడు వింటున్నాము. ఎందుకంటే ఈ కొంతకాలంగా క్రైస్తవులతో మైత్రి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ క్రైస్తవులకు అనుగుణంగా ఒకసారి బీఫ్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని కూడా ఎత్తేస్తాం. నాగాలాండ్లో అయితే అక్కడ మేము బీఫ్ మీద అక్కడ బీఫ్ ఎక్కువ మంది తింటారు కనుక బీఫ్ మీద నిషేధం లాంటిది ఏమి తీసుకురాము, ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా బీఫ్ తినేటటువంటి అవకాశం కల్పిస్తాం. అక్కడ బీజేపీ లేకపోతే దానికి హిందూ అక్కడ క్రిస్టియన్స్ బీజేపీతో కలిసినప్పుడు మనకి ఏం పర్వాలేదు, బీజేపీ వాళ్ళు ఇటువంటి హామీ ఇస్తారని అలాంటి హామీలు కూడా అక్కడ ఇచ్చారు. అలాగే జెరూసలేం యాత్ర గురించి ఎప్పుడో ఇచ్చారు. అందుకని క్రైస్తవులతో మైత్రి అనేది అక్కడ కొనసాగుతుంది. కానీ ఈ మైత్రి నిలబడలేదు. ఎందుకంటే అవకాశవాదమే కదా ఎక్కడైనా ఈ మైత్రులన్నీ కూడా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్పొరేటు లేకపోతే ఈ బిజినెస్లు వీటికి సంబంధించిందే కనుక వేగవంతంగా భూమిని చుట్టేసినట్టుగా హిరణ్యాక్షుడు చుట్టేసినట్టుగా అంతా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ గ్లోబలైజేషను లేకపోతే ఇవన్నీ కూడా మింగేస్తున్నాయి మొత్తంగా. ఇంకా చిప్కో ఉద్యమాలు అన్నీ పోయి చిప్కో ఉద్యమం గురించి వాళ్ళ నాగసూరి వేణుగోపాల్ గారు మంచి వ్యాసం రాశారు. ఆ చెట్లను కౌగిలించుకునేవారు, వాళ్ళు చచ్చిపోయారు కూడా అట్లాగా ఆ చెట్లను కాపాడడం కోసం. ఇప్పుడు తెలివిగా ఎస్టీలు కాని వాళ్ళకి ఎస్టీ హోదా ఇచ్చేస్తే అది క్రమేపీ వాళ్ళు అక్కడ ఎంటర్ అవుతారు. క్రమేపీ వాళ్ళు అక్కడ అందరితో ఊరుకోరు. వీళ్ళకి పెట్టుబడిదారులకి అనుకూలంగా మారి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. క్రమేపీ అక్కడ వాటిలో
బిజినెస్లు మొదలవుతాయి, గనులు తవ్వకం మొదలవుతాయి, అడవులు అంతరించిపోతాయి. ఇది అంతిమంగా మనకు కూడా నష్టమే. దూరంగా అటువంటి వాతావరణానికి దూరంగా బతుకుతున్న మన మిడిల్ క్లాస్ కూడా నష్టమే. అంత సుదూరంగా ఆలోచించేటటువంటి లక్షణాలు ఇప్పుడు పోయాయి మొత్తంగా. ఈరోజు మనం బాగుంటే చాలు, ఈరోజు ఎండగా ఉండకుండా మనకి ఏసీ ఉండాలి, లేకపోతే ఈరోజు సుఖంగా ఉండాలి అనే మనస్తత్వం వల్ల ఈ అడవులకి ఏమైపోయినా, గిరిజనులు ఏమైపోయినా ఇప్పుడు ఏమీ పెద్దగా స్పందన ఉండదు. ఇది పరిస్థితి. అయితే క్రైస్తవులు అంటే ఇస్లాము ముస్లింల పట్ల వ్యతిరేకత బీజేపీ సైద్ధాంతికంగా చూసినప్పుడు ఒక రకం, క్రైస్తవుల పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్లు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ఫ్రెండ్షిప్ అదంతా కనబడుతుంది. ఒకసారి పోపుని మన ప్రధాని కలవటం ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి. కొంత సానుకూలత ఉంటుంది. మనది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం నాగరికత నేర్చుకున్నాము. వాళ్ళ నుంచి మనకి ఇప్పుడు వాళ్ళని అంటే మతపరంగా కూడా మనం హిందువులు అంటే ఎక్కువగా ప్రచ్ఛన్న క్రైస్తవం హిందుత్వం అనేది నేను లాస్ట్ బ్రాహ్మణులు రాశాను. హిందువులంతా కూడా ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవాన్ని అనుకరించడం అనేది ఎప్పుడో మొదలైపోయింది. ఇది మామూలుగా ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ క్రైస్తవ మిషనరీ నుంచి స్ఫూర్తి పొందినవే. ఆ రకంగా అది కూడా మనం ఆలోచించాలి. కానీ మరి అలాంటప్పుడు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందితే, వాళ్ళతో స్నేహితులైతే, వాళ్ళ నుంచి వాళ్ళే వీళ్ళకి గురువులైతే మరి వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తారంటే, మనం ఎవరి నుంచి దొంగిలించామో వాళ్ళని క్షమించలేమని చలం అంటాడు. అంతే, మనం ఎవరి నుంచి భావజాలం పొందామో వాళ్ళతో ఎక్కువ ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరిని అనుకరిస్తున్నామో వాళ్ళతో ఎక్కువ ఘర్షణ ఉంటుంది. మనము ఎక్కువగా క్రిస్టియన్స్ని అనుకరిస్తున్నాం కనుక భావజాలపరంగా ఘర్షణ క్రిస్టియన్స్ తోటే ఉంటుంది. వాళ్ళ నుంచే మిషనరీ స్పిరిట్స్ పొందాము, వాళ్ళని అనుకరించటమే మనకి ఒకే దేవుడు, ఒకే గ్రంథం అనేటటువంటి భావజాలాన్ని కూడా మనం తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాం క్రమేపీ. అది సక్సెస్ అవుతామా లేదా, మనకు పోలిథెయిజం, ఎక్కువ మంది దేవతలను పూజించడం ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళలా తయారవ్వాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నాడు. అది సక్సెస్ అవుతామా లేదా అనే హిందుత్వం అనేది ఆ ప్రయత్నంలో ఉంది. ఎక్కువ మంది అదే ప్రయత్నంలో ఉన్నారు. ఏ రకంగా చూసినా ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా, ఎందుకంటే భారతదేశపు వైవిధ్యం దాన్ని సాగనిస్తుందా, అలాంటి ఒక హిందూ తర్వాత ఒక కొత్త సెమిటిక్ రిలిజియన్ పోలిన మతంగా మారటానికి ఒప్పుకుంటుందా అనేది చూడాలి. అది దీర్ఘ ప్రక్రియ. అయితే అటువంటిది మాత్రం ఒకటి మొదలైంది. హిందుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇవన్నీ లింక్, ఈ కార్పొరేట్ కల్చరు ఇదంతా ఎప్పుడు బ్రిటిష్ కూడా అంతే కదా. క్రైస్తవ మిషనరీ ఒక చేతిలో గన్ను, ఒక చేతిలో బైబిల్ తీసుకొచ్చిందని. అట్లాగా దాన్ని మనం అంటే క్రిస్టియన్ ఇంపీరియలిజాన్ని హిందూ ఇంపీరియలిజంగా మార్చగలమా, అటువంటి ప్రయత్నం మొదలైంది. అది సాధ్యమా అంటే అది చూడాలి. అది కొంతవరకు సాధ్యమైంది, 100% అది కొనసాగుతుందా లేకపోతే బ్రేక్ అయిపోతుందా అనేది చూడాలి. కానీ ప్రజల్లో మాత్రం దాని ప్రభావాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అది దాన్ని సింపుల్గా మాత్రం తీసుకోలేం. ఆ ఇంపీరియలిస్ట్ లక్షణాలని కొంత నేను ఇక్కడ మాట్లాడాలి. ఎందుకంటే క్రైస్తవులు ఈ హిందూవాదులకి ఎలా మిత్రులో అలాగే వాళ్ళకి శత్రువులు కూడా ఒక రకం. నేను చెప్పాను, ఎందుకంటే భావజాల ఘర్షణ వాళ్ళతోటే ఉంది, ముస్లింలతో లేదు. ముస్లింలు ఎందుకంటే ఇక్కడ సంప్రదాయంలో ఇక్కడ సంస్కృతిలో కలిసిపోయారు. వాళ్ళని అందుకని మనము పెద్దగా లెక్క చేయం. వాళ్ళకి మనకంటే ఇన్ఫీరియర్ అని కూడా భావిస్తాం, మనకంటే తక్కువ వాళ్ళని కూడా భావిస్తాం. కానీ క్రైస్తవులు అలా భావించడం. మనం క్రైస్తవ దేశాల్లో అంటే అవి క్రైస్తవ దేశాలని చెప్పుకోకపోయినా ఆ క్రైస్తవ దేశాల్లో ఉంటున్నాము, వాటి వల్ల ప్రభావితం. అమెరికా మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది, అలాగే పాశ్చాత్య దేశాలు ప్రభావితం చేస్తున్నాయి. మన హిందుత్వ గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోనే వచ్చాయి. మీరు బంచ్ ఆఫ్ థాట్స్ కావచ్చు, హిందుత్వాన్ని సావర్కర్ రాసిన ఇవన్నీ కూడా సంస్కృతంలో రాలేదు, ఇంగ్లీష్లో వచ్చాయి. అందుకని ఇంగ్లీష్ అనేది హిందుత్వ పరిభాష, ఒక ఆధునిక పరిభాష. అలాగే వాళ్ళ భావజాలను కూడా వాళ్ళ నుంచి మనం తీసుకుంటూ వచ్చాం. హిట్లర్ని కానీ ఎవరిని కానీ తీసుకుంటూ వచ్చాం. హిట్లర్ ప్రభావం లేనిదే మనం లేము. అట్లాగే పాశ్చాత్య నేషనలిజం భావజాలం, క్రైస్తవ భావజాలం, లేకపోతే ప్రొటెస్టెంట్ ఐడియాలజీ ఇవన్నీ లేనిది హిందుత్వం కూడా లేదు అసలు మొత్తంగా. అందుకని వాటి నుంచి మంచి కానీ చెడు కానీ అన్నీ తీసుకుంటూ వచ్చాం. మనం ఇంపీరియలిజంతో సహా అన్నీ మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చాం. అందుకే వాళ్ళతో మనకి ఘర్షణ కూడా ఉంటుంది. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళని చెప్పుకోవాలనే ఒక తపన ఎప్పటి నుంచో మొదలైంది. ఆ తపనలో భాగంగా వాళ్ళని మితిమీరి అనుకరించటం, వాళ్ళని మించి వాళ్ళలాగా అనుకరించటం అది మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మానసపుత్రులం మనము, ఆంగ్ల మానసపుత్రులను ఎవడో సృష్టించడం కనుక మనము వాళ్ళని మించి అనుకరించడం జరుగుతుంది. అందుకని దాని నుంచి తప్పించుకోవడం కూడా కష్టం. మనం తప్పించుకుంటున్నాడు అనుకుంటాం,
కానీ తప్పించుకోలేము. అది దాన్ని 2 ఉదాహరణలు చెప్తాను. మన హిందుత్వంలోకి ప్రవేశానికి 2 మార్గాలు ఉన్నాయి ఆధునిక కాలంలో. భగవద్గీతలు ఇవన్నీ పక్కన తీసి పెట్టండి. వాటికి మనం మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటే కానీ ఇప్పుడు వాడుకోలేము. 1 సావర్కర్, 2 సావిత్రిదేవి. వీళ్ళిద్దరి గురించి కొంత చెప్తే మీకు అర్థం. సావర్కర్ పూర్తి నాస్తికుడు, హిందుత్వవాది. ఆ హిందుత్వం అనే పదాన్ని ప్రాముఖ్యత సృష్టించింది ఆయనే, ప్రాముఖ్యత తీసుకొచ్చింది ఆయనే. ఆయన పూర్తి ఆశ్చర్యకరంగా నాస్తికుడు. అంటే తద్దినాలు పెట్టద్దు, గుడులు అనే అనవసరం, గో పూజ అనేది ఒక జంతువును పూజిస్తారేట అని అన్నాడు ఆయన. అటువంటి నాస్తికుడు. అసలు భార్యకి తద్దినమే పెట్టలేదు, తనకు తద్దినాలు పెట్టలేదని తను ఒక అంబులెన్స్లో తీసుకెళ్ళమని ఆ రోజుల్లోనే రాశాడు. అంటే బ్రాహ్మణిజం లేదా బ్రాహ్మణ సంస్కృతి యొక్క మూలాల్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ముందు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు, దాని నుంచి బయటకు వచ్చేసాడు, బ్రిటిష్కి అనుకూలంగా మారాడు. మారిన తర్వాత ఆయన హిందుత్వాన్ని తీసుకొచ్చాడు. హిందుత్వం మొత్తంగా ఆయన నాస్తికంగానే చెప్పాడు. అంటే ఈ భారత భూమిని ఎవరైతే తమదిగా భావిస్తారో వాళ్ళే హిందువులు. కానీ ముస్లింలు, క్రిస్టియన్స్ అలా భావించడం లేదు. బౌద్ధులు, సిక్కులు ఇక్కడ వాళ్ళగానే భావిస్తారు, ఇక్కడే తమ మూలాలు ఉన్నాయనుకుంటారు కనుక వాళ్ళు ఇక్కడ వాళ్ళే. కానీ వాళ్ళు కాదు, ఎవరు ముస్లింలు, క్రిస్టియన్స్ కాదు. ప్రధానంగా ముస్లింలు ఆయన శత్రువుగా భావించారు. మళ్ళీ అది అక్కడ ప్రధానంగా ఎందుకంటున్నానంటే క్రిస్టియన్స్ని ఆయన అనుకరించాడు కనుక. ఈ ఒక నేషనాలిటీ అందరికీ ఒకే మతము అనేది అక్కడ మన క్రిస్టియానిటీ అది ప్రొటెస్టెంటిజంలో వచ్చిన మార్పులు అవి అక్కడ నేషనాలిటీని తీసుకొచ్చాయి, జర్మనీలో కానీ ఎక్కడ కానీ. ఇక్కడ నేషనాలిటీని దేని బట్టి తీసుకురావాలి? హిందుత్వం తీసుకురావాలి. ఆ హిందుత్వం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడిని నేను, ఇక్కడే నా పవిత్ర భూమిది, దీన్ని నేను నమ్ముతాను, నా పవిత్ర భూమి మక్కాలోనో లేకపోతే మదీనాలోనో లేదు అని భావించాలి అని వాళ్ళ ఉద్దేశం. అంటే మతంతో లింక్ చేశాడు అక్కడ. మతం అంటే మతం లేని చోట మతాన్ని ఆయన కనుగొన్నాడు. మళ్ళీ మత విశ్వాసాలను ఆయన ఏమి అంటే గుడికి వెళ్ళని కానీ, పూజలు చేయమని కానీ, తద్దినాలు పెట్టమని కానీ చెప్పలేదు. కానీ ఒక రాజకీయపరమైన మత కోణాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఇదొకటి. అయితే కొంతమంది అంటారు ఇది చాలా మోడర్న్ ఇంటర్ప్రిటేషన్, ఇది మనకు సరిపోతుంది, మనం పెట్టుబడిదారీ వ్యవస్థను ఆరాధించవచ్చు, గుడికి వెళ్ళక్కర్లేదు, ఒకటే ఉండాలి. ముస్లింల పట్ల ద్వేషము, వాళ్ళు మన ఈ భూమికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు జనాభా పెరిగిపోతే ప్రమాదం, ఇలాంటి భావాలు ఉంటే చాలు, మనమేమీ సంధ్యావందనం చేయక్కర్లేదు, ఎటువంటి ఎటువంటి నమ్మకాలు కూడా కలిగి ఉండక్కర్లేదు. అందుకని మనం పూర్తి హేతువాదిగా ఉంటూ హిందుత్వంలో ఉండొచ్చు. అందుకే ఖుష్బూ లాంటి వాళ్ళకి స్థానం కలుగుతుంది. ఎంత రెబెల్ భావాలన్నీ నీకు ఉండొచ్చు, కానీ నువ్వు హిందుత్వ భావాలను కలిగి ఉండాలి. అంటే ముస్లింలు లేకపోతే ఈ సెమిటిక్ రిలీజియన్స్ ఇక్కడివి కావు, వాటిని ద్వేషించాలి, వాళ్ళు జనాభా పెరగకుండా చూడాలి. మనము ఒక కమ్యూనిటీగా అంటే హోమోజెనస్ కమ్యూనిటీ ఏర్పడాలి. ఒకే రకమైన అంటే గొర్రెలన్నీ ఒకే రకంగా ఉన్నట్టుగా, మళ్ళీ మధ్యలో మేకలు దూరడము, ఆవులు దూరడం కాకుండా గొర్రెలు అంటే గొర్రెల్లాగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. సావర్కర్ సింపుల్గా చెప్పాలంటే. సావిత్రీదేవి చాలా డిఫరెంట్ దీంతో పోలిస్తే. కొంతమంది ఉంటారండి హిందుత్వవాదులే, నేను ఫేస్బుక్లో అక్కడ సామాజిక మాధ్యమాల్లో చూస్తాం, వాళ్ళు పర్యావరణం గురించి మాట్లాడతారు, అడవులు నాశనం అవుతున్నాయి అన్నీ మాట్లాడతారు, పర్యావరణం గురించి మాట్లాడతారు. మన సంస్కృతిలో పర్యావరణానికి మంచి స్థానం ఉందంటూ ఉంటారు. మన అడవుల్ని పూజిస్తాం, చెట్లను పూజిస్తాం, కొండల్ని పూజిస్తాం, ఈ రకంగా ప్రకృతికి మనం మంచి స్థానం ఇస్తామని వీళ్ళు వాదిస్తారు. పర్యావరణ దృక్పథం కలిగి ఉంటారు, జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. కానీ వాళ్ళు యాంటీ ముస్లింగా ఉంటారు. అంటే ఈ సెమిటిక్ రిలీజియన్స్ చాలా ప్రమాదము, అవి ఈ సంస్కృతిని నాశనం చేశాయి అని భావాన్ని కలిగి ఉంటారు. మళ్ళీ ఇక్కడ మనకి సావర్కర్కి సావిత్రిదేవి ఫిలాసఫీ, ఇప్పుడు సావిత్రిదేవి చెప్తాను, ఇక్కడ కలుస్తుంది. ఏంటి? యాంటీ సెమిటిజం అంటే ఒక రకమైన ముస్లిం దేశం, అక్కడ యూదు వ్యతిరేకతలో ఇక్కడ ముస్లిం మనకి ప్రధాన శత్రువు అనేది. దాంట్లో ఈ పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళు కూడా కలుస్తారు. వీళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు, సనాతన ధర్మం అంటారు, ఇదంతా మాట్లాడతారు. కానీ అంతిమంగా యాంటీ ముస్లిం టెండెన్సీ వీళ్ళకి ఉంటుంది. యాంటీ క్రిస్టియన్ కూడా తక్కువే, దట్ సెకండ్ ప్లేస్. ఎందుకంటే ఉంటుంది అది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా భావజాలంతో మనం వాళ్ళ నుంచి తీసుకున్నాం కనుక వాళ్ళని మనం క్షమించలేము. అది రెండో ప్లేస్. మెయిన్గా జాతిపరంగా ముస్లింల పట్ల వ్యతిరేకత కలిగి ఉంటారు. ఈ రెండో ఇది సావిత్రిదేవి నుంచి వచ్చింది. అంటే ముందు సావర్కర్ గురించి చెప్పిన నాస్తిక హిందూవాది, ఈమె ఆస్తిక హిందూవాది. ఈమె ఎవరు? సావిత్రిదేవి. ఆమె గురించి చెప్తాం. సావిత్రిదేవి ఒక గ్రీక్ అండ్ ఫ్రాన్స్ అనుకుంటా, ఫ్రాన్స్కు సంబంధించిన తల్లిదండ్రులకు పుట్టింది. ముఖ్యంగా తను గ్రీకు వనితగా భావించుకుంది. ఆమె పేరు ఏదో ఉంది, అది నేను ఉచ్చరించలేను. ఆమెని సావిత్రిదేవి అని మీరు నెట్లో చూస్తే కనపడుతుంది. ఈ సావిత్రిదేవి ఎవరు? ఈమె సావిత్రి ఫూలే కాదు. ఈ సావిత్రిదేవి చాలా
ఆర్ఎస్ఎస్ని వాటిని చాలా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఉంది. ఈవిడ్ని అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గౌరవించారు కూడా. ఈవిడ హిట్లర్ని విష్ణువుగా భావించింది. హిట్లర్ విష్ణువు యొక్క అవతారమే అని భావించింది. అప్పుడు బెంగాల్లో హిట్లర్ని పూజామందిరాలలో పెట్టుకోవడం అనేది బ్రాహ్మిన్స్ కానీ ఇతరులు కానీ చేసేవారు. ఈ సందర్భంలో ఆమె హిట్లర్ని విష్ణువుగా భావించింది. ఈమె ఇక్కడ ఉన్నటువంటి కల్చర్లో ఉండే వైవిధ్యాన్ని చాలా ఇష్టపడింది. ఇక్కడ కలర్స్, ఈ కాళికని పూజించడం, అమ్మ దేవతలు, ఈ రకరకాల దేవతలు, ఇక్కడ ఉన్న ఉత్సాహపూరితంగా రకరకాల జాతరలు, ఉత్సవాలు, ఈ గుళ్ళకి సంబంధించిన ఉత్సవాలు ఇవన్నీ చూసి ఆమె ఎంతో ఆనందించింది. ఆమె పర్యావరణవాది, ప్రధానంగా జంతు ప్రేమికురాలు. ఎంతటి జంతు ప్రేమికురాలంటే సైంటిస్టులు జంతువుల మీద పరిశోధన చేస్తుంటే దాని మీద కూడా దాడి చేసింది. అటువంటి తీవ్రత కలిగిన రెబెల్ అయినటువంటి పర్యావరణవాది ఆమె. అంత ఇది ఉండేది. ఆమె హిట్లర్కి, నాజీలకి, బ్రిటిష్కి సంబంధించినటువంటి రహస్యాలని జారవేసే గూఢచారిగా పనిచేసింది. ఆమె ముఖర్జీ అని కలకత్తాకి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా ఆమె స్వార్థం కోసం కాదు. అతను ఒక నాజీ పత్రిక నడిపేవాడు. ఇండియాలో నడిచిన, హిట్లర్కి అనుకూలంగా నడిచిన ఒక పత్రిక ఆ రోజుల్లో కలకత్తాలో నడిస్తే ఆ పత్రికని నడిపింది ఆయన, ముఖర్జీ. ఆయన పెళ్లి చేసుకుంది. అంత ఇది ఎప్పటినైనా హిట్లర్ని కలవాలని చూసింది. నాజీజం అంతరించిపోయి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి హిట్లర్కి అనుకూలంగా మాట్లాడి జైలుకి వెళ్ళింది. అటువంటి వ్యక్తి ఆమె ఇక్కడ ఫ్లోరల్ అంటే బహుళత్వంతో కూడిన సంస్కృతి పట్ల ఆసక్తి, బహుళత్వం, ఇక్కడ ఉన్న వైవిధ్యపూరితమైనటువంటి సంస్కృతి పట్ల ఎంతో ఆసక్తిని సావిత్రీదేవి గారు చూపించారు. అయితే ఆమె అంది, ఒకప్పుడు గ్రీకులో ఎటువంటి ప్యాగన్ కల్చర్ ఎంతో వైవిధ్యం కలిగిన ఎన్నో దేవతలు ఉండేవో అలాంటి కల్చర్ని క్రైస్తవము లేకపోతే ఈ సెమిటిక్ రిలిజియన్స్ నాశనం చేసి అదే ప్రమాదం ఇండియాకి రావచ్చు, కనుక మనము ముస్లింలను వ్యతిరేకించాలని ఆమె యాంటీ సెమిటిజాన్ని బోధించింది. ముస్లింలు, క్రిస్టియన్స్ సెకండ్ ప్లేస్, ముస్లింస్ని ప్రధానంగా వీళ్ళని వ్యతిరేకించాలి అనే బోధ చేసింది. అంటే ఆమె పర్యావరణవాదాన్ని, యాంటీ సెమిటిజాన్ని, ముస్లిం వ్యతిరేకతని కలిపింది. ఇక్కడ మనకి ఈమె లవబుల్గా కనపడుతుంది. ఈ మధ్య సంచిక అనేటటువంటి పత్రిక వస్తుంది, కోవెల సంతోష్ కుమార్ గారు ఎవరో నడుపుతున్నారు అది. ఆ పత్రికలో ఆవిడ అనువాదం కూడా వేశారు. సావర్కర్ కూడా ముందు మాట రాసినట్టున్నాడు. కొన్ని భాగాలు చాలా అందంగా రాస్తుంది ఆవిడ పర్యావరణ. ఆమెని మేనకా గాంధీ కూడా ఈ మధ్య తోల్చుకుంది చాలా. ఎందుకంటే ఆమె గొప్ప పర్యావరణవాది, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీ. ఇప్పుడు మేనకా గాంధీ కూడా బీజేపీలో ఉన్నట్టుంది. అందుకని ఒక రకమైనటువంటి జంతు ప్రేమ, ప్రకృతి ప్రేమని ఫాసిజంతో, హిట్లర్ ఫాసిజంతో కలిపింది. ఈ రకంగా మీరు పర్యావరణవాదము, ప్రకృతిని నేను ప్రేమిస్తున్నాను అంటూనే మీరు అత్యంత కార్పొరేట్గాను, ఫాసిస్ట్గాను ఉండడానికి ఒక చక్కని మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి సావిత్రీదేవి. అంటే నువ్వు ఎటు వెళ్ళినా హిందుత్వం తప్పించుకోలేవు. నువ్వు నాస్తికుడు అంటావా, హిందుత్వవాది కావచ్చు. నువ్వు ఆస్తికుడివై ప్రకృతిని, పర్యావరణాన్ని గురించి అందమైన కవితలు రాస్తావా, అప్పుడు కూడా నువ్వు హిందుత్వవాదిగా ఉండొచ్చు. హిందుత్వవాదం నుంచి నువ్వు తప్పించుకోవడం ఎటు తప్పదు. ఎందుకంటే హిందుత్వవాదం అనేది వలసవాదానికి, క్రిస్టియన్ ఇంపీరియలిజానికి ఒక అనుకరణ. కనుక అది ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేసినా కూడా మళ్ళీ నువ్వు అటే తిరుగుతావు, అటే వెళతావు. అంటే హిందుత్వంలోనే నువ్వు భాగంగా ఉంటావు, పేరు మార్చుకుంటావు కానీ అదే ఉంటావు. అందుకని ఇద్దరు ఎక్కువగా మొత్తంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. గోల్వాల్కర్ వీళ్ళందరూ తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మూల పురుషులు. ఆ రకంగా ఇది మనం గుర్తించాలి. అంటే నేను పర్యావరణవాదినండి అవన్నీ పెట్టి మాట. నువ్వు నిజంగా ఒక ద్వేషభావాన్ని అతిక్రమిస్తున్నావా అని అంటే అది సాధ్యం కాదు. అది అతిక్రమిస్తే నువ్వు హిందుత్వకు కొంచెం దూరంగా జరిగినట్టు, సనాతనానికి దగ్గరగా వచ్చినట్టు. అయితే మరి సావర్కర్ని మీరు సనాతనం కాదంటున్నారండి, మీరెవరు, మీకేం తెలుసు అని నన్ను ఎవరైనా అనగచ్చు. నేననలేదు. అత్యంత సనాతనుడైన కరపాత్ర స్వామి వారు, ఆ కాలం వాళ్ళు, ఆయన సావర్కర్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ నాస్తికుడు ఇంత నెహ్రూను విమర్శిస్తున్నారు, అసలు అత్యంత నాస్తికుడు ఈయన కదా, సావర్కర్ కదా. అట్లాగే ఈ వైవిధ్యం అంటే కులపరమైన ఆయన అత్యంత సనాతనిస్టు ఎవరు, కరపాత్ర స్వామి. ఆర్ఎస్ఎస్ ఔర్ హిందూ ధర్మ అనే పుస్తకం రాశారు ఆయన.
ఆయన ఆనాడు సామాజిక శాస్త్రాలను బాగా అధ్యయనం చేసిన ఆయన. మార్క్స్వాద్ అండ్ ఔర్ రామరాజ్య అనే పుస్తకం కూడా రాశారు. ఇలాంటి చాలా పుస్తకాలు రాశారు. ఈ ఆర్ఎస్ఎస్ ఔర్ హిందూ ధర్మంలో ఆయన హిట్లర్ని అనుకరిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ సంఘ పరివారు అనుకరిస్తోంది, ఇది కరెక్ట్ కాదు, ఇది సనాతన ధర్మం కాదు, ఇది మోనోపలికి దారితీస్తుందనే ఒక మెయిన్ పాయింట్ని చెప్పారు. అది సనాతన ఫ్రేమ్వర్క్లో చెప్పారు. ఆయన సనాతన ఫ్రేమ్వర్క్లో ఉండడం వల్ల అలా చెప్పగలిగారేమో. ఎందుకంటే నువ్వు హిందుత్వ అనే ఒక మోడర్న్ కాన్సెప్ట్లోకి ఎప్పుడు వెళ్ళావో క్రమేపీ నువ్వు ఒక రకమైనటువంటి ఫాసిస్ట్గా తయారైపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆయన ఈ భౌగోళికంగా హిందువుని నిర్వచించడానికి కూడా ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మంలో వ్యతిరేకించారు. నువ్వు ఈ భూమి మీద ఈ భూమిని నమ్ముకున్నవాడే హిందూ అన్నట్లయితే మరి అమెరికాలో ఉండేవాడు, ఇంగ్లాండ్లో ఉండేవాడు హిందువు కదా, అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతాయి కదా అని ఆయన ఆ రోజుల్లోనే, ఇప్పుడు జరిగే కూడా ఆసియా వాళ్ళ మీద జరుగులు జరిగాయి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని, ఈ ఎక్కడి నుంచో వచ్చారనే కాన్సెప్ట్ని ఆయన కొంత సనాతన పద్ధతిలో వ్యతిరేకించాడు. ఇటువంటివి మనం కరపాత్ర స్వామిలో ఆయన లాజిక్లో కనపడతాయి. ఎందుకంటే ఆయనలో కొంత సనాతన దృక్పథం ఉండడం వలన ఆయన ఈ మోడర్న్ హిందుత్వాన్ని, వెస్ట్ నుంచి దిగుమతి అవుతున్నట్టు హిందుత్వాన్ని ఎదిరించగలిగాడు. మిగిలిన వాళ్ళకి అది సాధ్యం కాలేదు, ఇప్పటికీ సాధ్యం కాదు. కొంతవరకు ఆయన చేయగలిగాడు. ఆయన క్యాస్ట్ సిస్టమ్ని 100% సపోర్ట్ చేశాడు. కానీ ఈ కులపర బహుళత్వం చూసినా కూడా ఏ రకంగా హిందుత్వం నిలబడుతుందని ఆయన ఆ రోజులు క్వశ్చన్ చేశాడు. హిట్లర్ని పోలి ఉన్నారని, అలాగే ప్రచ్ఛన్న క్రైస్తవం అనే పదాన్ని హిందుత్వకు ఆయన వాడాడు. ఆయన మొదటిసారిగా వాడిన వ్యక్తి అని అనుకుంటాను నేను. అటువంటి ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు అంటే ఒకే దేవుడు, ఒక చర్చి, ఒకే గ్రంథము అనే కాన్సెప్ట్స్ని బలంగా ఈ హిందుత్వ తీసుకొచ్చింది. మనకి ప్రయత్నిస్తోంది ఇంకా ఒకే దేవుణ్ణి. మనకు ఒక నేషనల్ గాడ్ కావాలి కదా. మరి ఒకసారి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు నా గురించి కొంత చర్చ జరిగింది, నేను లాస్ట్ బ్రాహ్మణ్ అనే గ్రంథం రాసినప్పుడు. ఆయన ఒక నేషనల్ గాడ్గా క్రీస్తు అక్కడ ఉన్నాడు, అక్కడికి రాముడు రావాలని ఆ పోలిక కూడా తెచ్చాడు ఆయన. ఇవి ఒక రకంగా ఈ పోలికలు తప్పు. ఈ పోలికలతోనే మనం బతుకుతాం క్రైస్తవంతో అని నేను అది ఇప్పుడు ఒక విషయం చెప్తాను. డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ అని ఆయన ప్రముఖ చరిత్రకారులు, అంటే ఆర్ఎస్ఎస్ చరిత్రవేత్త. ఆయన ఏవో నవలలు, చరిత్ర పేరుతో నవలలు రాశారు. ఆయన ఈ మధ్య ఒక వాదం మొదలుపెట్టారు. అది పెద్ద గొప్ప వాదం కాకపోవచ్చు, కానీ మనకి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఇలాంటి వాదాలు పనికి వస్తాయి. అదేం వాదం అంటే, చూడండి, మనవన్నీ కూడా క్రైస్తవులు దొంగిలించారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, ఇది కూడా మన వేదంలో ఉంది, వాక్ నుంచి బుక్ వచ్చింది, ఇట్లాంటివి రాస్తాడు ఆయన. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, క్రైస్తవంలో మనం ఉన్నది అనుకున్నదంతా మన వేదంలో ఉన్నది. అప్పుడు వేదం చదివిన బైబిల్, ఆయన ఈ లాజిక్ ద్వారా ఆయన చెప్తున్నాడు ఇన్ఫీరియర్, మనకంటే ఇన్ఫీరియర్ అని వాళ్ళని కల్చరల్గా చూడండి. ఆయన క్రైస్తవాన్ని ఎన్నుకున్నాడు, ఇస్లాంని ఎన్నుకోలేదు, ఖురాన్ మీద రాయచ్చు. ఎందుకంటే వాళ్ళతో మనకి సాంస్కృతిక ఘర్షణ తక్కువ. మనము క్రైస్తవులను అనుకరించాం కనుక క్రిస్టియన్ ఇంపీరియలిజాన్ని అనుకరించాం, బ్రిటిష్ వాళ్ళని అనుకరించాం, అన్ని విషయాల్లో, కల్చరల్ విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ. కనుక వాళ్ళతో మనకి ఒక రకమైన బౌద్ధిక సాంస్కృతిక ఘర్షణ అనేది మొదలైంది. అలాగే వాళ్ళని అనుకరించడం కూడా మొదలైంది. ఇది మనకి ఈయనలో కనపడుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు. పరవస్తని ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఆయన నేను పరవస్తనేశ్వరు చుట్టమో కాదో మనకు తెలియదు. కొంతమంది అలా అని క్రిస్టియన్స్ నాతో చెప్పారు కావచ్చు. ఆ పరవస్తి ఆయన పుస్తకాలు చూస్తే అన్ని వేదాల్లో ఉన్నాయండి, వేదాల్లో ఉన్నవే బైబిల్లో ఉన్నాయి. క్రీస్తు జన్మిస్తాడు, అవతరిస్తాడు, ఆ రెండవ రాకడ అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి అని చెప్తాడు. అంటే ఒక రకంగా ఇది ఇప్పుడు వచ్చింది కదా. డి నోబిల్ అని ఫ్రెంచ్ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ ఇండియాకి వచ్చాడు. బ్రాహ్మణులను కన్వర్ట్ చేయాలని ట్రై చేశాడు ఆయన. అయితే వాళ్ళు ఆ బ్రాహ్మణులు అనుకరించాడు, ఆ క్రమంలో అంతా చేశాడు. వేదాన్ని లేఖనం చేసేవారు కదా, ఆ రోజుల్లో రాసేవారు కదా వేదం, తప్పని. అంత మౌఖికంగానే మనకి చూడండి, గ్రంథం లేకపోవడం. వేదం అంత ఇంపార్టెంట్, వేదాన్ని రాయకూడదు. లిఖిత పాఠకుడు నరకానికి పోతాడని ఒక సనాతన నమ్మకం. అందుకని ఒక పేపర్నో లేదా పుస్తకాన్ని పెట్టుకుని కూడా మంత్రం చదవకూడదు. మంత్రం గురుముఖత ఒకరి నుంచి ఒకరికి రావాలని అంత నమ్మకం ఉండేది. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే, డి నోబిలి ఎవరో బ్రాహ్మణుడికి డబ్బులు ఇచ్చి అది రాయించాడు. అలా రాతలోకి వచ్చింది అది వేదం.
ఆయన ఆ డిఎనోబిలీ లాంటి వాళ్ళు అప్పుడు బైబిల్ని ఐదో వేదం అన్నాడు ఆయన. అంటే ఐదో వేదం అనడం ద్వారా అందరిలోకి ప్రచారం చేయని చూశాడు. అందుకని మనము అనుకరించటము లేకపోతే మనం వాళ్ళు మనకంటే ఇన్ఫీరియర్ అని చెప్పడానికి కూడా ఏం చేస్తున్నాము, వేదాల్లో ఉన్నదే బైబిల్. అయితే బైబిల్ వేదం ఒకటే కదా, వాళ్ళు అనుకరించారు లేకపోతే అనువాదం చేసుకున్నారు మనం భావాలు. మంచిదే కదా, బైబిల్ వాళ్ళని చదువుకోమనండి, మన వేదం చదువుకుంటాం. ఇది నష్టమేముంది నీకు? నష్టమే, రెండు ఒకటే కదా. నీకు ఆది యందు వాక్యం ఉండను, వేదంలోని భావమే అంటున్నావు. ఆ భావాన్ని వాడు ఇంకో భాషలో చెప్పుకుంటున్నాడు. మరి వాడి మాతం అదే ఇది కదా. తెలుగులో కూడా ఇప్పుడు వేదాలు అనువాదం చేస్తున్నారు కదా, ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తున్నారు కదా, అవి వేదాలని అంటున్నారు కదా. వాడి భాషలోకి హిబ్రూలోకో లేదా తెలుగులోకో బైబిల్ పేరుతో వాడు చెప్పుకుంటాడు. అది వేదమే ఇది వేదమే, బుక్కు వాక్కు ఒకటే అంటున్నారు కదా, అది ఇది ఒకటే. ఇది ఎప్పటి నుంచో మొదలైంది. ఇది ఐదవ వేదంగా డినోబిలీ చేసింది. అని క్రిస్టియన్, అది కూడా క్రిస్టియన్ మిషన్లకి అనుకరణే. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. కొత్తగా అంటే మనము క్రైస్తవ మిషన్లు అంత తీవ్రంగా అనుకరిస్తున్నాం. ఆ అనుకరణ నుంచే ఇక్కడ అన్నీ వచ్చాయి. మనకి జర్మనీ హిట్లర్ కూడా ప్రొటెస్టెంటిజం నుంచి వచ్చినవాడే. ఆ యాంటీ సెమిటిజం క్రిస్టియన్స్ నుంచి వచ్చింది. ఆ యాంటీ సెమిటిజాన్ని ఇక్కడ యాంటీ ముస్లిం నేచర్గా మనం డెవలప్ చేసుకున్నాం. అన్నీ ఒక గ్రంథము, ఒకే పుస్తకం ఎంతో ట్రై చేస్తున్నాం. భగవద్గీత అంటున్నాము, ఒకసారి భగవద్గీత అంటే ఒక పుస్తకంగా ఉంటుంది. వేదం అంటే ఏం చెప్తాం? అందుకని ఈ పుస్తకాన్ని కనుగోవడం కోసం కూడా మన ప్రయత్నం ఉంటుంది. అంటే సంస్కరణ కాలంలోనే ఇది జరిగింది. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇలాంటి సంస్థలు ఒక రకంగా ఒక గ్రంథంతో కూడిన ఒక మతాన్ని స్థాపించడానికి చాలా ప్రయత్నించి ఆ ప్రయత్నాలు అప్పట్లోనే జరిగాయి. ఇప్పుడు ఆర్య సమాజ్ ఉంది, చూజన్ పీపుల్ అనేది మనకి పాత నిబంధనలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు, హిందువులని వాడలేదు దయానంద సరస్వతి ఆర్య సమాజ్. ఇది ఆర్యులు ఇక్కడ వాళ్ళే, ఆర్యులు అనే పదాన్ని వాడాడు. ఆ ఆర్యులు ఇక్కడ వాళ్ళే, మనం ఆర్యులము. ఈ మిగిలిన మతాలన్నీ తర్వాత వచ్చినవి, అవన్నీ బయట నుంచి వచ్చినవి. అందుకని ముఖ్యంగా యాంటీ ఇస్లాం, యాంటీ ముస్లిము, ఆర్య సమాజ్ నుంచి కొంత అలాగే శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టింది వాళ్ళే. ఒక ప్రచారక మతాన్ని అందులోనూ అంటే మత స్వీకరణ, మతంలోకి వెనక్కి తీసుకురావడం, రెండు పనులు చేసేటటువంటి ఒక క్రైస్తవాన్ని పోలినటువంటి ఒక కొత్త మిషనరీ రిలీజన్ని కనుగోవడానికి ఆర్య సమాజ్ ట్రై చేసింది. బ్రహ్మ సమాజ్ లాంటివి కూడా వాళ్ళు అందుకే అద్వైతాన్ని కొంచెం పక్కన పెట్టారు. అద్వైతం ఏం చేస్తుంటే దేవుడు జీవుడు ఒకటే అని అంటుంది, ఈ ప్రకృతి అంతా దేవుడే అంటుంది. అప్పుడు మనకు పెద్దగా ఉపయోగం అంటే అప్పుడు దేవుడు ఎవడైనా కావచ్చు. క్రీస్తులో కూడా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడంటే క్రీస్తులో ఉన్న దేవుడు నుంచి ఇంకో చోట ఉండొచ్చు. అందుకని దేవుడు జీవుడు ఒకటే అంటే దానివల్ల ఒక మతం అనేది డెవలప్ అవ్వడం కష్టమని వాళ్ళు ఏం చేశారంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సృష్టికర్త అనే భావన కూడా ఇండియాలో అంత ప్రాధాన్యత లేదు. ఎందుకంటే భగవంతుడు జీవుడు దేవుడు ఒకడే అన్నప్పుడు సృష్టికర్త అనే దేవుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమీ లేకుండా పోయింది. ఇవి ఫిలసాఫికల్గా చాలా మాట్లాడచ్చు దీని మీద. అందుకని ఒక ప్యాంథియిజము, భగవంతుడు సర్వవ్యాపి అన్ని చోట్ల ఉన్నాడనే భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వేమన లాంటి లోకల్ లేకపోతే వీరబ్రహ్మం గారు లాంటి వాళ్ళు కూడా అదే సిద్ధాంతాన్ని, ఒక రకంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దానికి భిన్నంగా ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ లాంటివి ఒక రకంగా దేవుణ్ణి వేరేగా నిలపడానికి, సృష్టిని వేరేగా నిలపడానికి, సృష్టి అంతా కూడా భగవంతుడిలో కరిగిపోకుండా సృష్టిని ఒక వేరుపరచడానికి ప్రయత్నించారు. అంటే అక్కడ కూడా చర్చి, దేవుడు, మనిషి అని వేరు ఆ వ్యవస్థలుగా విభజించబడి ఉంటుంది దేనికదిగా. ఆ విభజనని ఇక్కడ కూడా తీసుకురావడానికి మన వాళ్ళు కొత్త సంస్కరణ సంస్థల్ని ప్రవేశపెట్టారు. దాని నుంచి మనకు ఒక గ్రంథము, ఒకే దేవుడు అనేది ఒక మ్యాన్లీ గాడ్. మన దేవుడు మ్యాన్లీయా కాదో తెలీదు, అర్ధనారీశ్వరుడు అంటారు. వీటి నుంచి ఒక మ్యాన్లీ అనే పదాన్ని బంచ్ ఆఫ్ థాట్స్లో రాముడి గురించి గోల్వాల్కర్ వాడారు. ఇటువంటి మ్యాన్లీ గాడ్ కావాలి మనకి. అంటే మనిషి పురుషుడైనటువంటి ప్యాటర్నల్ పితృస్వామికి దేవుడు కావాలి. అది దానికోసమని తపన మొదలైంది. మొత్తంగా అది మనము చేరుకోగలమా? క్రైస్తవ స్థాయికి చేరుకున్న హిందుత్వం స్థాపించగలమా? రెండు మార్గాలు నేను చెప్పాను. ఒకటి ఆస్తిక మార్గం, ఒకటి నాస్తిక మార్గం. ఒకటి పూర్తిగా
ప్రకృతిని దేన్ని పట్టించుకొని పద్ధతి, ఇంకోటి ప్రకృతిని ఆరాధిస్తూనే ఒక హిందుత్వ అనేది క్రైస్తవాన్ని పోలిన ఒక ప్రచ్ఛన్న క్రైస్తవాన్ని స్థాపించడం. ఈ 2 పద్ధతుల్లో ఒకటి సావర్కర్ పద్ధతి, ఒకటి సావిత్రిదేవి పద్ధతులలో కొనసాగుతోంది. అది ఏది నిలుస్తుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం. అంటే బహుళత్వాన్ని అనేక దేవతలను మనం పూజిస్తున్నాం కనుక మన పాత పద్ధతిలో ఉన్నాం అనుకోవడానికి లేదు. అది నేను చెప్పేది. సావిత్రిదేవి ఈ బహుళత్వంతో హిట్లరే విష్ణువు, అనేక అవతారాలు ఎత్తినటువంటి విష్ణువు హిట్లరే అని చెప్పడం ద్వారా ఒక కొత్త ఐడియాలజీని మనకి ఇచ్చింది. అందుకని మనం హిట్లర్ నాజీలుగా మారచ్చు. అంటే మన బహుళత్వాన్ని నిలుపుకుంటూనే మనం ఫాసిస్టులుగా మారే ఒక సదవకాశాన్ని ఆవిడిచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది నేను చాలా ఆలోచించి చేసినటువంటి విషయం. అందుకని దానివైపు కూడా కొంతమంది మోడర్న్, కొంత ఐటీకి సంబంధించిన కొంత ఆధునిక యువకులు దానివైపు తొంగి చూస్తున్నారు. సావిత్రిదేవి పద్ధతిలోకి వెళ్ళడానికి ఎటు వెళ్ళినా నువ్వు హిందుత్వంలోకి వెళ్ళిపోతావు. అది ఒక ప్రమాదం. హిందుత్వకు ఆ బలం ఉంది. హిందుత్వం కేవలం బ్రాహ్మిన్స్ది, అంత సింపుల్ కాదు. అది అంత సింపుల్ కాదు. ఇంకా సనాతన పద్ధతే కొంత దీనికి అడ్డంకి హిందుత్వకి అని నేను చెప్పాను. కరపత్ర స్వామి వారి ఉదాహరణ నాకు మన కల్లూరు భాస్కరం గారు విశ్వనాథ మీద పుస్తకం రాశారు. విశ్వనాథ ఈనాడు బతికుంటే ఆయన ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళేవాడు ఇది అన్నారు. అది ఏమో సరే, అది అలా ఉంచి నాకు ఆర్ఎస్ఎస్ సుదర్శనం గారు విశ్వనాథ్ మీద చేసిన ఒక విమర్శ ఉంది. అది నాకు ఆసక్తిని కలిగించింది. ఆర్ఎస్ఎస్ సుదర్శనం ప్రముఖ తెలుగు విమర్శకులు, ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా అధ్యయనం చేసేవారు. ఆయన విశ్వనాథ్ మీద చేసినటువంటి ఒక విమర్శ ఒక హిందుత్వం అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగిస్తుంది. మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. అది నేను ఆ విమర్శ ఏమిటో చెప్తాను. ధర్మారావని 1000 పడగలు, ఇది సహస్రఫణ్ అనే పేరుతో పివి నరసింహారావు గారు హిందీలోకి అనువాదం చేశారు. ఆ 1000 పడగల నవలలో ఒక ధర్మారావుని పాత్ర సృష్టిస్తారు. అతను ప్రోటగనిస్ట్. ఆ నవలలో చాలా ప్రధానమైన పాత్ర. ఆ ధర్మారావు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాడు. అప్పుడు అక్కడ ఆ కాలేజీలో అంటే జాతీయ కళాశాల లాంటి దాంట్లో ఆ రోజుల్లో బ్రిటిష్ టైం అది పనిచేస్తారు. అక్కడ ధర్మారావు ఒకసారి ఏం చేస్తాడంటే ఒక క్రైస్తవులు ఒక పాంప్లెట్ వేస్తారు. నిజంగా తర్వాత చెప్తాను. క్రైస్తవులు చాలా విమర్శించారు ఇక్కడ ఉన్న సనాతన ధర్మం, కానీ ఇవన్నీ కూడా చాలా మురికి, లేకపోతే మూఢనమ్మకాలు, ఇవి దీనిలో మంచి అనేది లేదు అనేది వీళ్ళెవాళ్ళండి, ఇది దళితవాదులు వీళ్ళందరూ వాళ్ళే చేసేసారు. అది చెప్తాను నేను. అది అనుకరించుకోవాల్సిన మనకి సొంతంగా ఏం లేదు. హిందుత్వవాదులైనా, మన దళితవాదులైనా, మన అస్తిత్వవాదులైనా మొత్తంగా క్రైస్తవ పత్రికలోనూ క్రైస్తవం మొదట చేసిన ప్రతిపాదనల కంటే ఒక్కడుగు ముందుకెళ్ళలేదు. అందుకని వీళ్ళు చదవడం వేస్ట్. ఆ బ్రిటిష్ కాలపు క్రైస్తవ పత్రికలు అవన్నీ చదవండి. అది దాని గురించి కూడా మాట్లాడతాను తర్వాత. దాంట్లో ధర్మారావు, నేను పక్కకి వెళ్ళాను. ధర్మారావు ఆ కాలేజీలో ఒకటి జరుగుతుంది. ఆ జాతీయ కళాశాల ఆయన పనిచేసేటటువంటి లెక్చరర్గా పనిచేసే కాలేజీలో ఏం జరుగుతుందంటే ఒకళ్ళు ఒక పాంప్లెట్ వేస్తారు. అది క్రిస్టియన్స్ హిందువులను విమర్శిస్తూ వేస్తారు. ఆ రోజుల్లో పత్రికలు అనేది మామూలే. అట్లా వేస్తారు. వేసినప్పుడు కొంతమంది యాజిటేషన్ చేస్తారు విద్యార్థులు. ఇలాంటి పాంప్లెట్ వేసిన క్రైస్తవ విద్యార్థుల్ని బహిష్కరించాలి, ఇది రాంగ్, ఇది మాకు సంబంధించి విమర్శగా ఉంది, లేకపోతే మనం తిడుతూ ఉన్నట్టు ఉంది అనేసి హిందూ విద్యార్థులు గోల్ చేస్తారు. గోల్ చేసినప్పుడు ఈ విషయము ధర్మారావు పెద్ద మనిషిగా ఆయన లెక్చరర్గా ఆయన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ధర్మారావు ఏమంటాడంటే మనం ఏం చేయగలం వదిలేయండి అంటాడు. అది అంటే యాజిటేషన్లో పాల్గొకపోవడమే కాకుండా దాన్ని వదిలేండి, పట్టించుకోవద్దు, దాన్ని వదిలేయండి అంటాడు. ఇది 1000 పడగల సంఘటన. దీన్ని చూపిస్తూ ఆ ధర్మారావును ఒక ఎస్కేపిస్ట్గా చిత్రిస్తాడు. అతని జమీందారీ తత్వం కూడా దాంట్లో బయటపడుతోందని ఆర్ఎస్ఎస్ సుదర్శనం గారు విమర్శిస్తారు. అంత క్రితము ఈ ధర్మారావు మిగిలిన విషయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఒక విద్యార్థిని లెక్చరర్ కొడితే అతను క్షమార్పణ చెప్పేంతవరకు ఊరుకోడు. కానీ క్రైస్తవులు హిందువులను విమర్శిస్తున్నప్పుడు ఈయన ధర్మారావు ఏమన్నాడంటే అటువంటి పాంప్లెట్లు వేసినప్పుడు దాని విషయంలో ఒక నిర్లిప్త భావాన్ని వహించాడు. నిర్లిప్తతని చెప్పాడు. అంటే నువ్వు వేరేం పట్టించుకోవద్దు, దాన్ని ఇగ్నోర్ చేయండి అని చెప్పాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఆర్ఎస్ఎస్ సుదర్శన్ గారు ఎలా అర్థం చేసుకున్నారంటే అతను ఒక ఎస్కేపిస్టు. అతను ధర్మం గురించి ఎంతో మాట్లాడతాడు, కానీ ధర్మానికి హాని జరిగినప్పుడు ఏమీ చేయడు ధర్మారావు. ఆ పేరు ధర్మారావు, కానీ నిజానికి ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు, వేరే సెమిటిక్ రిలిజియన్స్ నుంచి హాని జరుగుతున్నప్పుడు ఈయన ఏమీ పట్టించుకోలేదు అనేది ఒక
ఆరోపణ. 2 ఆయన జమీందారీ తత్వం దీంట్లో బయటపడుతోంది అనేసి ఆయన తీవ్ర విమర్శ చేస్తారు ఆర్ఎస్ సుదర్శన్ గారు. ఇటువంటి పాత్రని విశ్వనాథ సృష్టించాడు, ఇది క్షీణత అనే, ధర్మానికి హాని అని ఆ రోజుల్లోనే విమర్శించాడు. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. అయితే విశ్వనాథ్ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నాడు? ఆయన ఏమి దాన్ని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు, నిర్లిప్తంగా ఉన్నాడు. అది ఎటువంటి పొజిషన్? అది ఎటువంటి తాత్వికమైన పొజిషన్, ఎటువంటి ఫిలసాఫికల్ పొజిషన్? అది అర్థం చేసుకుంటే భారతీయ తాత్వికత అర్థం చేసుకోవడం ఇంకొంచెం సులభం. అది మంచిది చెడ్డదని రాశాను. నిర్లిప్తత, దీని గురించి లాస్ట్ బ్రాహ్మణలో చాలా ప్రధానంగా రాశాను. నిర్లిప్తతకు ఒక వాల్యూ ఉందని భారతీయులు భావించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నాడు. అంటే మౌనానికి అంత గొప్ప వాల్యూ ఇచ్చారు. శ్రీశ్రీ మౌనం శ్మశానం అన్నాడు, వేరే సంగతి. మౌనం లేకపోతే నిర్లిప్తత, దానికి ఎందుకు అంత వాల్యూ వచ్చింది? అద్వైత వేదాంతంలో ఇది ఉంది. అద్వైత వేదాంతంలో సుందోపసుంద న్యాయం అని ఉంది. ఒకసారి ఒక దేవి వచ్చింది, సుందుడు ఉపసుందుడు అని ఇద్దరు రాక్షసులు పెద్ద తపస్సు చేశారు. చేస్తే దేవి ప్రత్యక్షమైంది. ఆమె కోసమే తపస్సు చేస్తారు, దేవి కోసం. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు కావాలంటారు వాళ్ళు. నువ్వేం కావాలని వరం అడిగితే నువ్వే కావాలంటారు. అప్పుడు అంటుంది దేవి, మీ ఇద్దరిలో తేల్చుకోండి, ఇద్దరు కలిసి తేల్చుకుని ఇద్దరు కొట్లాడుకుంటారు, నాకు కావాలండి. అందుకని మీ ఇద్దరు తేల్చుకోండి, తర్వాత రండి, నేను వాళ్ళకి దక్కుతాను. అప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుని చనిపోతారు. ఇది సుందోపసుందర న్యాయం అంటారు. అంటే ఏమిటంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు మౌనం వహించాలి, లేకపోతే నిర్లిప్తత. అంటే 2 సిద్ధాంతాలు మధ్య తీవ్రమైన వాదోపవాదాలు, చర్చలు, లేకపోతే కొట్లాటలు జరుగుతున్నప్పుడు మౌనం వహించాలి, లేకపోతే నిర్లిప్తత వహించాలని. ఎందుకంటే 2 పొజిషన్స్ రిలేటివ్, 2 పొజిషన్స్ తాత్వికమైన పొజిషన్స్ రిలేటివ్ కనుక ఏది ఫైనల్గా మనం తేల్చాల్సిన అవసరం లేదని. ఇది కొంత బుద్ధుడు కూడా అవ్యాకరణీయ ప్రశ్నలు అంటాడు. కొన్నిటిని గురించి మనం మౌనం వహించాలని ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే దేవుడు ఉన్నా లేకపోయినా మనకి నైతికంగా కానీ మన జీవితానికి కానీ ఏమీ అది ఉపయోగించదు కనుక ఆ చర్చలో ఎక్కువగా గడపకండి అని చెప్పాడు ఆయన. ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆయన అలాగే చెప్పాడు. అది అవ్యాకరణీయ ప్రశ్నలు కొన్ని ఉంటాయి, అవి వాటినన్నింటికీ అలాగే ఆయన అనవసరం అని చెప్తాడు. ఈ నిర్లిప్తత అనేది ఒక రకంగా భారతీయ తాత్వికతలో ఉంటుంది. అంటే దీనివల్లనే ఇప్పుడు మీరు కోనసీమలో ఎప్పటి నుంచో మత ప్రచారం మొదలైంది. అంటే క్రిస్టియన్స్ ఎక్కువగా మొట్టమొదటి గుంటూరు జిల్లా కానీ కోనసీమ కానీ అంతా ప్రవేశించిన పూర్వం వేద పండితులు కూడా ఎక్కువ ఉన్నది కోనసీమలోనే. కానీ ఏ వేద పండితుడైనా రోడ్డెక్కి అయ్యో ఈ మత ప్రచారం జరిగిపోతున్న గొడవ చేసింది లేదు. అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారని కాదు, వ్యతిరేకించారని కాదు, మౌనం వహించారు. మన వేదం మనం ఏదో చదువుకుందాం, మనకి ఎందుకు ఈ గోల అనేసి ఇదిలో ఉండేవారు. కానీ ఇప్పుడు మిషనరీ పొజిషన్ అనేది వచ్చింది. ఈ లెక్కలు, జనాభా లెక్కలు అనేది తేల్చడం అది బ్రిటిష్ వాళ్ళు చేస్తారు. హిందువులు ఎంతమంది, ముస్లింలు, అసలు హిందువులు అంటే ఎవరు అని తేల్చింది అంతా బ్రిటిష్ వాళ్ళు, మనం ఏం చేయలేదు. అందుకని జనాభా అంటే డెమోగ్రాఫిక్ పాలిటిక్స్, డెమోగ్రాఫిక్ ఫిలాసఫీ మొదలైంది. అంటే జనాభా లెక్కల మీద ఆధారపడిన తత్వం, జనాభా లెక్కల మీద ఆధారపడిన పద్ధతి, ఇది కొత్తగా మొదలైంది. చంద్రశేఖర భారతీ స్వామిని 23వ పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఆయన దగ్గరికి వెళ్ళి మన సనాతన ధార్మికుల సంఖ్య పెరగట్లేదండి, సంఖ్యతో ఎందుకే నీకంటాడు. సంఖ్య గొప్పదా? సంఖ్య కాదు, నిజంగా ధర్మాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు, నిజంగా నమ్ముతున్నారు అనేది చాలా ముఖ్యం. వాళ్ళు అది చాలు, మనకి సంఖ్య ముఖ్యం కాదు. కానీ సంఖ్యకు సంబంధించినటువంటి సమస్య మనకి బ్రిటిష్తో మొదలైంది. ఎందుకంటే ప్రచారక మతం అది. ఆ ప్రచారక మతం కనుక వాళ్ళ సంఖ్యని పెంచుకోవడం, ప్రపంచమంతా సువార్తని వ్యాపింపచేయడం వాళ్ళ ఉద్దేశం కనుక వాళ్ళు దాన్ని అవసరం ఉంది. కానీ ఒక ప్రచారక మతం లేదు ఇక్కడ. కానీ అంబేద్కర్ ఏమంటాడంటే ఒక ప్రచారక మతం లేకపోవడం ఒక లోటుగా భావించాడు. ఇక్కడ ఒకప్పుడు ఉండేది, అది పోయింది, అది కులాల వల్ల స్ప్లిట్ అయిపోయిందని ఆయన భావించాడు. కానీ ఇక్కడ ప్రచారక మతం లేదు. అందుకని ఒక నిర్లిప్తత అనేది తాత్వికమైన పొజిషన్గా కూడా మారింది. అందుకని మనము ఇతర మతాలతో ఘర్షించడానికి అసలు మతమే లేకపోవడం వలన ఒక నిర్లిప్తత తాత్వికంగా కూడా కొనసాగుతూ వచ్చింది. అదే సనాతనంలో ఉంది. కానీ ఆ నిర్లిప్తతని హిందువుతో బ్రేక్ చేసింది. ఎందుకు, ఎలా బ్రేక్ చేసింది? తన సొంత భావజాలం కాదు, దిగుమతి చేసుకున్న భావజాలమే, దిగుమతి చేసుకున్నటువంటి భావజాలమే. మొత్తంగా క్రైస్తవం నుంచి ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి భావజాలం. అది మిషనరీ స్పిరిట్ను కూడా అది అన్ని రకాల అప్లై చేస్తుంది. అంటే మిషనరీ స్పిరిట్ అంటే వనవాసి కళ్యాణ సమితి ఇవన్నీ పెడతారు, అక్కడికి వెళ్ళి స్కూల్స్ పెడతారు, వాళ్ళకి చదువులు చెప్తారు, అన్నీ జరుగుతాయి. అయితే అంత మరి ధనిక వర్గాలకే మేలు చేసేది ఎందుకు జరిగింది? వీళ్ళు అంటే
క్రిస్టియన్ మిషనరీలు ఇంత చేయకపోయినా వీళ్ళ ప్రయత్నంలో గిరిజనులకు దగ్గర కావడము, కొన్ని తెగలకి దగ్గర కావడము, ఇదంతా చేస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఒక మిషనరీ స్పిరిట్ని చేసుకుంటూ వచ్చారు నెమ్మదిగా. వాళ్ళ ప్రభావం అస్సలు లేదని చెప్పలేం. స్కూల్స్ పెట్టారు, ఎంతో కొంత చదువు చెప్పటం, అది దాంట్లో హిందుత్వ భావజాలం ఉండటం, ఈ మిషనరీ స్పిరిట్ని కొంత వ్యాపింపజేసి ఒక మతంగా మారడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయట్లేదు. ఇదంతా కూడా క్రైస్తవ అనుకరణ నుంచి మనకు వచ్చిందే కానీ మనకు ఒక రిలిజియన్ అనేది లేదు, వచ్చిన గొడవ అది. అందుకనే దీన్నంతా కూడా కరపాత స్వామి లాంటి వాళ్ళు ప్రచ్ఛన్న క్రైస్తవం కూటిపడేశారు. అందుకని ఇంచుమించు హిందుత్వ భావజాలమైన, దళిత భావజాలమైన ఏదైనా క్రైస్తవులకు ఎక్కువ రుణపడి ఉంది, దాంట్లో అనుమానం లేదు. వీళ్ళ మధ్య సామ్యం కూడా అందుకే వస్తుంది. వీళ్ళ మధ్య సామ్యం కూడా. నేను షేక్ మహబూబ్ బాషా గారు, నేను చాలాసార్లు ఆయన పేరు ఎత్తుతూ ఉంటాను. ఆయన 1903లో ప్రారంభించబడిన ఒక క్రైస్తవ పత్రిక గురించి భూమిక అనే పత్రికలో రాశారు. ఆయన షేక్ మహబూబ్ బాషా గారు హైదరాబాదు ఉర్దూ యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్నారు ప్రొఫెసర్గా. ఆయన ఇదివరకు అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తారు పూణేలో. చాలా గొప్ప రీసెర్చ్ స్కాలర్. ఆయన వివేకవతి అనే 1903లో ప్రారంభించబడినటువంటి ఒక క్రైస్తవ పత్రిక గురించి చాలా విపులంగా ఒక వ్యాసం రాశారు. ఇది మనం తెలుసుకుంటే హిందుత్వ కానీ మన ఇతర భావజాలాలు కానీ అర్థం చేసుకోవడం చాలా ఉపయోగిస్తుంది. మొత్తంగా మార్క్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఎందుకంటే క్రైస్తవం కూడా, మార్క్సిజం కూడా క్రైస్తవంకి అన్ని భావజాలాలు కూడా క్రైస్తవం నుంచి తెచ్చుకున్నవి. అందుకే మనం వాళ్ళని క్షమించలేము. అంటే బౌద్ధికంగా మనకి వాళ్ళతో పోటీ ఉంది, అది వచ్చిన గొడవ. అప్పుడు నేను మళ్ళీ వివేకవతి గురించి చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక పాంప్లెట్ వేశారండి. అది ఎలాంటి గొడవకు దారి తీసింది అనేది వేయి పడగల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారండి. ఇది ఒక పత్రిక, వివేకవతి అని, స్త్రీలని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిన పత్రిక. స్త్రీలని ఎడ్యుకేట్ చేయడం. ఆ రోజుల్లో చాలా మూఢ విశ్వాసాలు ఉండేవి, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో, ఇతరుల్లో కూడా ఉండేవి. బాల్య వివాహాలు, ఒక స్త్రీ భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోకూడదు, మగవాడు చేసుకోవచ్చు, కానీ ఇటువంటి వివక్ష ఉండేది. మగవాడు చేసుకోవచ్చు, ఆడది పెళ్లి చేసుకోకూడదు. అలాగే స్త్రీలకి గుండు కొరగడం, భర్త చనిపోతే విధవా స్త్రీకి అంటే ఒక వికృతంగా మార్చడం, ఇవి ఉండేవి. ఇలాంటి అనేక మూఢ విశ్వాసాలు భారతీయ సమాజంలో ఉండేవి. ఆనాడు అనేక విశ్వాసాలు ఉండేవి. ఈ విశ్వాసాలని బలంగా ప్రశ్నించింది వివేకవతి. ఈ విశ్వాసాల నుంచి మనం బయటపడాలి అనేటటువంటి పిలుపునిచ్చింది. అలాగే స్త్రీ విద్య గురించి గొప్ప ప్రచారం చేసింది. స్త్రీ విద్య అంటే స్త్రీ ప్రాథమిక విద్య. అలాగే కొంతమంది అంటే ఆ స్త్రీ విద్య గురించి చర్చలు జరిగేవి, చాలా ఆసక్తికరమైన చర్చలు దాంట్లో. అంటే స్త్రీ విద్య గురించి, స్త్రీకి ప్రాథమిక విద్య కావాలి, ఇల్లు చక్కబెట్టుకోవడానికి సరిపోయిన విద్య కావాలని కొంతమంది వాదిస్తే, ఉన్నత విద్య కూడా కావాలి, స్త్రీ స్వతంత్రాలు కావాలి, పురుషుడి మీద ఆధారపడకూడదు అన్నంత వరకు అలాంటి రెబెల్ ఆలోచనలు కూడా వివేకవతిలోనే ప్రారంభమయ్యాయి. ఇది 1903 నుంచి కొన్ని సంవత్సరాలు నడిచింది. ఆ క్రైస్తవ పత్రిక, అది ప్రచార పత్రికను కూడా అనొచ్చు. అందుకని భారతదేశం అనేది ఒక రకమైనటువంటి మూఢనమ్మకాల్లో ఉంది, దీన్ని కాపాడాలని. ఈ దేశాలు, ఆ పత్రికలో కొంతమంది రాసిన దాని ప్రకారం చైనా, ఇండియా, ఆఫ్రికా కూడా, ఇలాంటి దేశాలన్నీ కూడా మూఢ విశ్వాసాల్లో మగ్గిపోతున్నాయి. వీటిని బయటపడేయాలి. అందుకని వాళ్ళకి విద్య అవసరము, వైద్యం అవసరము, ఇలాంటి అనేది మంచి భావాలని ఒక సమయంలో వివేకవతి కొన్ని భావాలను తీసుకొచ్చింది, అంటే సంస్కరణను తీసుకొచ్చింది. ఇవే తర్వాత మనకి భారతీయ సంస్కృతులు కూడా తీసుకున్నారు. దాంట్లో అన్ని ఐడియాల్స్ చూస్తే, వివరంగా చూస్తే చాలా భావజాలాన్ని వాళ్ళు దాని నుంచి తీసుకున్నారు. అయితే ఈ దీనిలో క్రీస్తు సువార్త గురించి కూడా వాళ్ళు చెప్పారు. క్రైస్తవం ఇక్కడికి రాకపోతే మనము మురికిలో ఉండిపోయేవాళ్ళము. భారతీయులు మూఢ విశ్వాసాలు కలిగిన వాళ్ళు, వాళ్ళకి సొంత ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళని క్రైస్తవ సువార్త మాత్రమే కాపాడగలదు. అయితే క్రైస్తవ సువార్త రాజాధిరాజు అయినటువంటి యేసు నుంచి వస్తుంది. అయితే రెండు ఉన్నాయి ఇక్కడ. రాజాధిరాజు యేసు, రాజు బ్రిటిష్ వాడు. బ్రిటిష్ భక్తిని కూడా వాళ్ళు బోధించారు. ప్రతి ఇంట్లోనూ బ్రిటిష్ వాడు ఫోటో ఉండాలని కూడా వాళ్ళు అన్నారు. ఎందుకంటే రాజాధిరాజు యేసు, ఆయనకి ప్రతినిధి బ్రిటిష్ వాళ్ళు మనని ఉద్ధరించడానికి, ఇటువంటి మురికిలో దొర్లుతున్న భారతీయులను ఉద్ధరించడానికి, వాళ్ళకి స్నానం చేయించడానికి వచ్చారు క్రైస్తవులు అని వాళ్ళు భావించారు. అందుకని బ్రిటిష్ని 100% వాళ్ళు సపోర్ట్ చేశారు. 100%.
అందుకని బ్రిటిష్ని పొగడము, బ్రిటిష్ అదే వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే భావజాలాన్ని వ్యాపింపచేయడము, వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారనే భావజాలము, దాంతో క్రైస్తవాన్ని, మతాన్ని, ఇంపీరియలిజాన్ని అంటే వలసవాదానికి ఒక రకమైనటువంటి లింకును కలగజేయడము వాళ్ళు చేశారు. అది వాళ్ళు చేసినటువంటి పని. అయితే దీన్ని మ్యాటర్నల్ ఇంపీరియలిజం అనే పేరు పెట్టాడు ఆయన. ఇది దీంట్లో రెండు కనపడతాయి. స్త్రీలుగా అత్యంత కరుణగా కలిగి ఉండటము, అందరినీ ఉద్ధరించాలని తపన. వాళ్ళు శుభ్రము అన్నిటి గురించి చెప్పేవారు. ఇల్లు విశాలంగా ఉండాలి, కిటికీలు ఉండాలి అని. ఇవన్నీ అందరికీ సాధ్యమా అనేది వాళ్ళు ఆలోచించడం లేదు. దేవుడే చూసుకుంటాడు అదని అంటున్నారని షేక్ మహబూబ్ బాషా గారు ఒక జోక్ కూడా వేస్తారు. అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ పేదరికంలో ఉన్న భారతదేశంలో సాధ్యమైన అటువంటి పరిశుభ్రత గురించి వాళ్ళు చెప్పారు. అంత సాధ్యమా కాదా అనేది కూడా అనుమానం వస్తాయి. వాళ్ళు చెప్పినవన్నీ పాటించడం కూడా కష్టమే. అయినా వాళ్ళు ఇలాంటివన్నీ మనకి బోధించారు. అలాగే వాళ్ళు మనం ఏ పుస్తకాలు చదవాలో, ఏ పుస్తకాలు చదవకూడదో కూడా ఆనాడు చెప్పినదే తర్వాత కొనసాగింది. బ్రిటిష్ టైంలో కానీ ఈనాటి వరకు కూడా. ఈనాటి భావజాలను నడిపేది కూడా అదే. వాళ్ళు ఉదాహరణకి నేను చెప్తా, ఎంత ప్రభావితం చేశారు భారతీయుల్ని. మన ఈనాడు దళితవాదులు కానీ, హిందూవాదులు కానీ వాళ్ళే మొత్తం క్రైస్తవమే. బౌద్ధులన్నా వాళ్ళందరూ క్రైస్తవులే. ఎవరు ఏమీ ఇండియన్స్ అందరూ క్రైస్తవులే అని చెప్పి అంతగా ఉంది దాంట్లో. వివేకవత్ చదువుతుంటే మీకు ఆ ఒక్క పత్రిక చదివినా మీకు అర్థమవుతుంది. వాళ్ళు కొన్ని పుస్తకాలు చదవకూడదని చెప్పారు. దాంట్లో రాధికా సాంతనం ఉంది, అలాగే శశాంక విజయం ఇలాంటివి. అంటే ఇవన్నీ కూడా హిందూ పురాణాల మీద ఆధారపడి సెక్స్ని, శృంగారాన్ని బోధించేటటువంటివి. ఇలాంటివి చదవద్దని వాళ్ళు ఆ రోజుల్లో చెప్పారు. ఇవి నిషేధించాలన్నారు. అవి బ్రిటిష్ తర్వాత నిషేధించింది. వీరేశలింగం గారు దాన్ని నిషేధింపచేశారు. ఏది రాధికా సాంతనం. ఇది క్రైస్తవులే దాన్ని నిషేధించాలి, అది చాలా ప్రమాదకరమైనవి, ఇలాంటి చదువుతున్నారు, చెడిపోతారు స్త్రీలని చెప్పింది వాళ్ళే. అందుకని ఇటువంటి ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు అని చెప్పింది కూడా వాళ్ళే, నిర్ణయించింది కూడా వాళ్ళే. అందుకని ఈనాటికి కూడా అది ఉంది. మన సుప్రభాతంలో శృంగారం ఉందని మన ఎవరో దళితవాది కత్తి పద్మారావు గారు మాట్లాడుతున్నారంటే అది వివేకవతే. ఇంక వివేకవతులు అప్పుడే చెప్పేశారు. వీళ్ళు చెప్పేది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులు ఏది చెప్పారు అది పునర్ముద్రిస్తే సరిపోతుంది. ఎవరు దళితవాదులు కవిత్వం రాయనక్కర్లేదు, ఎవరు ఏమి రాయనక్కర్లేదు. సేమ్ భారత సంస్కృతి చాలా, భారత, ఆఫ్రికన్, ఈ ఆసియన్ సంస్కృతులన్నీ కూడా హీనమైనవి. వీళ్ళు మురికిలో దొర్లుతున్నారు. క్రైస్తవులు లేకపోతే వలసవాదులు మనం కాపాడారనేదే అది. ఇటువంటి క్రమంలో హిందుత్వం పుట్టింది. అలాగే ముస్లింలు, అంత క్రితం ఉన్న ముస్లిం పరిపాలన అనేది దుర్మార్గంగా ఉండేది. అటువంటి టెరనీ అంటే ఎటువంటి హింస నుంచి లేకపోతే నియంతృత్వం నుంచి ఒక ప్రజాస్వామికతలోకి ఈ ఇంపీరియలిజం, బ్రిటిష్ ఇంపీరియలిజం తీసుకొచ్చింది అని వివేకవతిలో రాశారు. దీన్ని మ్యాటర్నల్ ఇంపీరియలిజం అని కూడా రాశాడు ఆయన. అంటే దీంట్లో స్త్రీల పత్రిక ఇది. పురుషులు ఎవరు ప్రధానం కాదు. స్త్రీల పత్రిక, స్త్రీల సంస్కరణ పత్రిక. కానీ అది ఇంపీరియలిజాన్ని అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని 100% సపోర్ట్ చేసింది. దానిలోనే ఏది స్వతంత్ర ఉద్యమాన్ని తీవ్రంగా తప్పుపట్టింది వివేకవతి. వీళ్ళందరూ బాంబులు విసురుతున్నారు. నక్సలైట్ల గురించి మనం ఎలా అంటామో అట్లాగే వీళ్ళు బాంబులు విసురుతున్నారు. మనం ఒక మంచి ఇప్పటికి ఒక శాంతియుతమైన దేశం ఏర్పడినప్పుడు వీళ్ళు టెర్రరిస్టులో ప్రవర్తిస్తున్నారనేసి ఈ స్వాతంత్ర్య ఉద్యమకారుల గురించి వివేకవతి స్పష్టంగా చెప్పింది. మ్యాటర్నల్ ఇంపీరియలిజం మళ్ళీ ఇది ఒక రకమైన మాతృస్వామికమైన పునాదిని ఏర్పరిచింది రాజ్యానికి. అది కూడా చెప్తున్నాను. సావిత్రిదేవి అవసరమైంది మనకి హిందుత్వాదులకి. ప్రకృతిని ప్రేమించడం, స్త్రీలు ఇక్కడ స్త్రీలకి పూజిస్తారు, ఇలాంటివన్నీ హిందూయిజంలో ఉన్నటువంటి, లేకపోతే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా హిందూ ఇంపీరియలిజానికి సావిత్రిదేవి ఉపయోగించుకుంది. ఇది సేమ్ క్రిస్టియానిటీకి నకలు. అందుకే మనం క్రిస్టియన్ క్షమించలేం. అంత నకలు, అంత కాపీ, మనం అంత కాపీ. ఏది లేదు ఒరిజినల్. దళితవాదం ఒరిజినల్ కాదు, హిందూత ఒరిజినల్ కాదు, ఏది ఒరిజినల్ కాదు, కాపీ. ఎక్కడో ఒరిజినాలిటీ మిణుకుమంటూ ఉంది. వేటిలోనూ లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడా లేదు. ఇది మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. ఈ మాట చెప్తే నన్ను మీరు ఎవరో మిత్రులు లేకుండా పోతారు. పోనండి, ఏదో మిత్రులు మనకెందుకు, శత్రువులు ఇంకా బెటర్. మిత్రుల వల్ల ఏంటండి, ఏమైనా భుజం మీద అబ్బో నువ్వు మంచి వాడి
అందుకని ఈ ఒరిజినల్ భావాల వైపు మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకే ప్రతివాడు హిందూవాది, దళితవాది హిందూవాది. ఎందుకని చూశారు కదా మీరు ఎంత పోలికలో. ఎక్కడ ఒరిజినల్? హిందుత్వం అందుకే క్రిస్టియానిటీని క్షమించలేదు, కాపీ కొడుతోంది అనేక రకాలు. ప్రచ్ఛన్న క్రైస్తవం అని కరపాత్ర స్వామివారు మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు. అందుకని అనేక రూపాలలో ఈ సావర్కర్, సావిత్రీదేవిల హిందూ ఇంపీరియలిజం అనేది ఇప్పుడు రాజ్యం చేస్తుంది. అందుకే ఈ దాడులు, అదే క్రిస్టియన్స్ మీద దాడులనే అవి గిరిజనుల మీద మీరు ఆ పేరు పెడుతున్నారు. ప్రకృతి మీద మనకేమీ లేదు కదా. బ్రిటిష్ వాడే ఈ అన్నీ రద్దు చేశాడు, మనల్ని ఉద్ధరించడానికే అవన్నీ చేశాడు, అది వేరే సంగతి. రైల్వేని ప్రవేశపెట్టింది మన కోసమే. కానీ ఆ మొత్తం బియ్యము, ధాన్యము అన్నీ తరలిపోవడంతో, మన తిండి గింజలు తరలిపోవడంతో బెంగాల్ కరువుతో చచ్చిపోయింది. కానీ మనం రైల్వేని ప్రవేశపెట్టిన కీర్తి మనం కాదనలేం కదా బ్రిటిష్ వాడికి. విద్యని అన్నిటిని ఇచ్చాడు, కానీ బ్రిటిష్ వాడే గొప్పవాడు, వాడి మీద పోరాడే వాళ్ళందరూ దుర్మార్గులని వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని మనం చదువుకున్నాం. ఈనాటికి కూడా అది జరుగుతుంది. ఎవరైనా గిరిజనుల కోసం మాట్లాడితే వాడు దుర్మార్గుడయ్యా అంటేనే హిందుత్వ. ఆయన పాపం ఒక సన్యాసి వెళితే ఆయన కూడా కొట్టారు, ఆర్య సమాజం సన్యాసి. ఇది దీని గురించి మాట్లాడేవాడు ఆయన, ప్రజల హక్కుల గురించి, లేకపోతే గిరిజనుల గురించి, అడవుల రక్షణ గురించి మాట్లాడితే వాడు దుర్మార్గుడు అయిపోతున్నాడు. స్వామి అగ్నివేష్ ఆయన కాషాయం వేసుకున్నా సరే. అందుకని మనము మోస్ట్ అంటే ఇప్పుడు కుల నిర్మూలన గురించి మాట్లాడచ్చు. మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా మాట్లాడతాడు, కులాలు పోవాలండి, ఏంటండి కులాలు ఇంకాను అంటాడు. అయితే రైతుల ఉద్యమాలు మాత్రం వ్యతిరేకిస్తాడు. అందుకని నువ్వు కుల నిర్మూలన అన్నా మరొకటి అన్నా ఏదైనా నువ్వు హిందుత్వయే. కాపీ బ్రిటిష్ ఇంపీరియలిజానికి, క్రిస్టియన్ ఇంపీరియలిజానికి కాపీ. మనం ఆ కాపీ అనేది భరించలేక వాళ్ళ మీద అప్పుడు దాడులు చేస్తాం. లేదు ఒరిజినాలిటీ. ఒప్పుకుందాం, నింపోయింది. మన వీరేశలింగం ఆయన కూడా అన్నాడు, బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనం ఎక్కడో చీకట్లో ఉండిపోయినా అవే వివేకవతలో ఉన్నవే, సేమ్ కాపీ. ఈ రహస్యాలు మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇవి చెప్తే మనకి శత్రువులు ఏదైనా ఉపయోగం ఉందా? అందరూ మహానుభావులు నమస్కారం పడేస్తే సరిపోతుంది కదా. ఏమొచ్చింది దీనివల్ల? ఎవడైనా వింటాడా? అందరూ అదే బోట్లో ప్రయాణించాలి కదా. నేనైనా మీరైనా అందరైనా కాపీ కదా మనం. అందుకని ఈ హిందూ ఇంపీరియలిజం యొక్క శక్తి అటువంటిది. అది ఇంటర్నేషనల్, అది నేషనల్ కాదు. అది ఎక్కడి నుంచో దిగుమతి అయింది, దాంతో లింక్ అవుతూ ఉంటుంది. మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో ప్రచారం చేస్తే అమెరికా ఏం గొప్ప? అప్పుడు మన మురికిలో దొరిలేమని మనకు స్నానం చేయించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన మోడీ గారు ప్రచారం చేశారు ట్రంప్కి. ఏముంది గొప్పది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అందుకని హిందూ ఇంపీరియలిజంలో అయితే హిందుత్వం అనేది ఒక రకంగా ఇక్కడ సంస్కృతికి దెబ్బ. సంస్కృతి అనేది ఎక్కడో మినుకుమంటూ మినుగురు పురుగులో ఉంది. దాన్ని మనం చూడగలమా? మనకి నియాన్ లైట్లు కావాలి కదా. అందుకని ఈ చాలా కష్టం గుర్తించడం కూడా. అయితే నేను మార్క్సిస్ట్నండి, నేను హిందుత్వం తప్పించుకోగలను. నువ్వెక్కడ తప్పించుకుంటావా? మార్క్స్ ఏమన్నాడు? ప్రకృతి మీద సార్వభౌముడైనటువంటి మనిషిని దిగజారుస్తోంది ఇక్కడ సంస్కృతి అని చెప్పాడు. ప్రకృతి మీద సార్వభౌముడైన మనిషి. అసలు కమ్యూనిజం, ఇప్పుడు మీరు జిజెక్ని చదవండి. జిజెక్ ఏమన్నాడు? ఎథీస్ట్ క్రిస్టియానిటీ అని ఒక మాటను అన్నాడు ఆయన. బౌద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక్కడ అంబేద్కర్ని పొగిడాడు ఆయన. జిజెక్ అని యుగోస్లావియా ఫిలాసఫర్. ఆయన ఇండియాకి వచ్చాడు, గాంధీని తిట్టాడు, అంబేద్కర్ని పొగిడాడు, వెళ్ళాడు. ఆయన బుద్ధిజం అంటే భలే కోపం ఆయనకి. ఎందుకంటే బుద్ధిజము ఒక రకమైన మానసిక మార్పుని తీసుకొస్తుంది, కానీ సామాజిక మార్పు క్రైస్తవంలో ఉందని ఆయన నమ్మాడు. ఇది అది నిజం కూడా. ఇప్పుడు ఈనాడు వచ్చిన ఏమిటంటారు, మొత్తం కమ్యూనిజం మొత్తము క్రైస్తవానికి కాపీ. అంటే కాపీ అని అంటే పూర్తిగా కాదు, కానీ క్రైస్తవం యొక్క ప్రభావం లేనిది లేదు. క్రైస్తవం కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు కదా, అది కూడా మనం అంగీకరించాలి. నేనేమి విమర్శించట్లేదు.
అయితే దాంట్లో ఎందుకు కాపీ అంటున్నానంటే దాని పరిమితులు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ మిస్టిక్స్‌ని మన కంచి పరమాచార్య కూడా మెచ్చుకున్నాడు. అది అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఇది వేరు ద్వైతం, ఒక స్పష్టమైన ద్వైతం క్రైస్తవం అంటే వలస క్రైస్తవం లేకపోతే హ్మ్, వెస్ట్‌ని ప్రభావితం చేసిన క్రైస్తవం మొత్తంగా ఒక రకమైన ద్వైతంలో ఉంటుంది. అంటే దేవుడికి ప్రతినిధిగా మనిషి, మనిషి కోసమే ఈ ప్రకృతి అంతా. అంటే మనిషి భోజనం చేయడానికే ఇవన్నీ ఉన్నాయి. జీవజాలం అంతా మనిషే మెయిన్. ఈ మనిషే మెయిన్ అనే దాని నుంచి ఆంథ్రోపోసెంట్రిజం నుంచే ఒక రకంగా ఆధునిక హ్యూమనిజం అనేది పెరిగింది మొత్తంగా. ఆధునిక హ్యూమనిజం అనేది మొత్తంగా పెరిగింది. ఆధునిక హ్యూమనిజం అంటే ఏం లేదు, కార్పొరేట్ కల్చర్. ముఖ్యంగా వలసవాదం మన కోసం స్థాపించారా వాళ్ళ. ఆ క్రమంలో మనం ఏదైనా బస్సు ఎక్కితే అబ్బో బస్సుని ఇంగ్లీష్ వాడు కనుగొన్నాడు, లేకపోతే వాళ్ళు రైలును ప్రవేశపెట్టారు అని అనొచ్చు, అది వేరే సంగతి. కానీ అది విషయం ఏంటంటే అది కార్పొరేటు లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థని డెవలప్ చేయడానికి పనికొచ్చింది. అంటే దీంట్లో హైరార్కీని క్రియేట్ చేసింది మనుషుల్లో. అసలైన మనిషి వైట్ మ్యాన్ బర్త్డే అనేది, అదే వైట్ మ్యాన్స్ బర్త్డే అనేది. అసలు మనిషి అంటే వైట్ మ్యాన్కి మిగిలిన వాళ్ళ అనుకరణ వాళ్ళకి. అంటే దేవుడికి అనుకరణ వైట్ మ్యాన్ అయితే వైట్ మ్యాన్కి అనుకరణ ఇతర సంస్కృతులు, ఈ ఆసియా కానీ ఇవి కానీ. వీళ్ళు అసలైన మనుషులు కాదు. వీళ్ళు అసలైన మనిషి ఇంగ్లీష్ వాడు చేయాలి. అదే వివేకత చెప్పింది, వివేకవత పత్రికలు రాసింది. అదే మిగిలిన వాళ్ళం ఇప్పటికీ నమ్ముతున్నాం. అదే మార్క్స్ కూడా చెప్పాడు, ఇంగ్లీష్ వాళ్ళు హింస ద్వారానే మనం ఉద్ధరిస్తానన్నాడు. హిందూవాదులు ఏమంటారంటే ఈ కార్పొరేట్ లేకపోతే ఈ హిందుత్వం అంటే నిజంగా అంబానీ అదాని వాళ్ళు కదా మెయిన్, వాళ్ళకి మనము ఇది ఉండొచ్చు. వాళ్ళు అసలైన హిందువులు, వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు. అంటే ఈ అడవులను పగలగొట్టి గనులు తవ్వచ్చు, సంపద, అభివృద్ధి, డెవలప్మెంట్, అధిక ఉత్పత్తి, ఇవన్నీ ఎవరి కోసం? మనిషి కోసమే కదా, మనిషిని సెంటర్. అదే కదా మార్క్స్ చెప్పింది కూడా. అధిక ఉత్పత్తి జరిగినప్పుడే సామ్యవాదం వస్తుంది అంతిమంగా. ఇంకోటి ఏంటంటే ఎంతగా క్రైస్తవం అంటే కమ్యూనిజం అది భూమినే ఆధారం చేసుకుంది. భూమి మీదే ఒక రకమైన సామ్యవాదం సిద్ధిస్తుందని. మీకు ఐలీత అనే ఒక నవల ఉంది. అది ఆ ఐలీత నవల సోవియట్ యూనియన్ నుంచి వచ్చింది, తెలుగులో కూడా అనువాదం అయింది అప్పట్లో. ఐలీత నవలలో కొంతమంది సోవియట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వేరే గ్రహానికి వెళ్ళిపోతారు. వేరే నక్షత్ర మండలంలోని ఒక గ్రహానికి వెళతారు. వెళితే అక్కడ ప్రజలకి హింస అంటే ఏమిటి, సప్రెషన్. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు కింద వాళ్ళని అణిచేస్తూ ఉంటారు, కార్మికుల్ని. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అవన్నీ ఉంటాయి. వాళ్ళని అక్కడ విప్లవం లేవదీసి ఉద్ధరిస్తారు. అప్పుడు ఈ నాయకుడు ఇక్కడి నుంచి సోవియట్ యూనియన్ నుంచి వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు అక్కడ ఒక స్త్రీని ప్రేమిస్తాడు, ఆ గ్రహంలో ఉన్న స్త్రీని. మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగే మళ్ళీ భూమికి వచ్చేయాలి కదా, మన భూమి మీద ఉన్నటువంటి సోవియట్ యూనియన్ రక్షించుకోవడం కోసం వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు అక్కడి నుంచి ఒక సందేశం లాంటిది వస్తూ ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా విషాదం ఉంటుంది. ఎందుకంటే అంత దూరం ఇతను వెళ్ళలేడు, అంత దూరంలో ఉంది ఆ నక్షత్రం. అంటే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ దీంట్లో ఒక విషయం ఏంటంటే మానవ కేంద్రకత, మనిషి భూమి కేంద్రకత రెండు. భూమి మీద ఉన్నటువంటి మనిషి ఏదో ఒక వ్యవస్థను స్థాపించుకున్నాడు. ఇదే వ్యవస్థ ఎక్కడ ఏ గ్రహంలో ఉన్నా కూడా పనికి వస్తుంది అనేది అంత విప్లవాలు జరిగాక వీళ్ళకి వచ్చింది. చూడండి ఆలోచన, ఎంత బుర్రలేని ఆలోచన. విశ్వం అనంతం ఎంత ఉందో తెలియదు, ఎన్నో గెలాక్సీలు ఎన్నో. ఆ ఎక్కడో మనిషి యొక్క చిన్న కీటకం కూడా కాడు. వీడు సృష్టించుకున్న ఒక వ్యవస్థ ఎక్కడో గ్రహాంతరాల్లో కొన్ని కాంతి సంవత్సరాలకు కూడా పనికొస్తుంది అనేది, కొన్ని కాంతి సంవత్సరాల తర్వాత భూమి ఉన్నటువంటి గ్రహాల్లో కూడా పనికొస్తుంది అనేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ నుంచి రాలేదు. సైన్స్ దీనికి విరుద్ధం. సైన్స్ అనంత గ్రహాలు కనుగొంది, భ్రూణాన్ని తరగబెట్టేశారు, అనంత విశ్వం ఉందన్నందుకు. అదంత సైన్స్ వేరేగా ఉంది. కానీ కమ్యూనిజము క్రైస్తవం నుంచి వచ్చింది. మనిషి కేంద్రకం, మనిషి ముఖ్యం కనుక మీరు ఎక్కడికైనా సమాధానం మనిషిలో లభిస్తుంది. మానవుడే సందేశం, మానవుడే. అది అంటే ఒక క్రైస్తవానికి సంబంధించిన జియోసెంట్రిజం, భూమి ప్రధానం, భూకేంద్రకవాదం, దానిలోనే అది ఆగిపోయింది. మనిషి అక్కడే ఆగిపోయింది. దానికి అంతకంటే విశాలత లేదు. అంతకంటే బుద్ధుడు వాళ్ళు బెటరు, అంటే తాత్వికంగా చూసినప్పుడు. కానీ ఆ పరిమితి వలన కొన్ని హక్కులను సాధించుకోవడం అనేది సాధ్యం అవుతాయి. ఎప్పుడైనా మీరు చూడండి, మనిషి పాపం ఏవో చిన్న అంటే అతను ఎలాంటి వాడు, చీమల పొట్టలు పెట్టుకునేవాడే. ఈ సిద్ధాంతాలన్నీ చీమల పొట్టలు లాంటివి. అవి చీమల పొట్టలు ఉపయోగిస్తాయి. కానీ ఆ చీమ ఏమనుకుంటుంది అంటే విశ్వంలో ఈ పొట్ట అంత గొప్ప పొట్టలు ఏదనుకుంటుంది.
మనిషి లేకపోతే నూతిలో కప్పాలంటాడు, నుయ్యి ఉపయోగిస్తుంది, నుయ్యి ఉపయోగించదని మీరు ఎలా అంటారు? ఎలా బతుకుతుంది కప్ప? ఆ నూతిలో నీళ్ళలోనే కదా, ఆ పరిధిలోనే కదా, ఆ పరిధిలోనే బతకగలదు కూడా, ఆ పరిధిని దాటిపి చచ్చిపోవచ్చు. అది చేప ఉంది, నీళ్ళలోనే బతుకుతుంది, కానీ నీళ్ళే ప్రపంచం అనుకుంటుంది చేప. అది సమస్య. మనిషి కూడా అంతే. తన సిద్ధాంతాలు, తన కొలతలు, తన స్కేళ్ళు విశ్వానికి అంతటి కేపలు అయిపోతాయన్నది మూఢత్వానికి ఆధునికత తీసుకొచ్చింది. అంతకంటే బుద్ధుడు, క్రీస్తు వాళ్ళు బెటర్. ఒరిజినల్గా ఇప్పుడున్న సిద్ధాంతాలు, ఇప్పుడున్న మతాల గురించి చెప్పలేదు, ఒరిజినల్గా వాళ్ళు చాలా, శంకరాచార్య వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడతారు. వాళ్ళు ఈ పరిమితులు లేవు, జియోసెంట్రిజం లేదు, ఈ భూ పరిమితుల్ని వాళ్ళు చూశారని నేను అనుకోను. దేవుడు మానవుడు ఒకడే, దేవుని పుత్రుడు ఒకడే అని బైబిల్లో కూడా అన్నప్పుడు అందుకే దీంట్లో గొప్ప అద్వైతం ఉందన్నారు. అదే విశ్వాన్నంతటినీ తమలో దేవుణ్ణి కూడా ఇముడ్చుకునేటటువంటి శక్తి చాలా ప్రాచీన సిద్ధాంతాలకు ఉంది. ఆ సిద్ధాంతాల నుంచి బయటకు రావడం వలన ఆధునికత డెవలప్ అయింది. దాంట్లో మనం ఆ పరిధిలో తిరగక తప్పదు. మనకి ఎలా బతుకుతాం? అంటే ప్రాగ్మాటిక్గా ఈ పరిమితులు ఏర్పరచుకోవడం, క్రైస్తవ పరిమితులు ఏర్పరచుకోవడం, ఆధునిక క్రైస్తవ లేదా వరుస క్రైస్తవ పరిమితులు మనకు అవసరం. భూమి కేంద్రంగానే మనం ఆలోచించగలం, భూమి మీద బతకాలి. మనిషి కేంద్రకంగానే మనం ఆలోచించగలం. ఇంగ్లీష్ వాడిని మనం వాడు తెచ్చినట్టు మనం తింటే కానీ మనం బతకలేము, మనం ఇన్ఫీరియరు. ఇవన్నీ మన ప్రాగ్మాటిక్గా ఇవి అవసరాలు. వీటి నుంచే అన్ని సిద్ధాంతాలు, దళితవాదం, హిందూవాదం అన్నీ పుడతాయి. ఇవి మనం బతకడానికి చీమల్లాగా, గొర్రెల్లాగా బతకడానికి ఉపయోగిస్తాయి. కానీ మనిషి చీమ, గొర్రె అంతకంటే ఎక్కువ కాదా అనే ఆలోచనలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఈ హిందుత్వాలు, ఈ ఇంపీరియలిజాలు పేలిపోతాయి. వాళ్ళకంటే ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస చాలా గొప్పగా కనపడతారు. వాళ్ళు ఏమీ వ్యవస్థను స్థాపించకపోవచ్చు. వ్యవస్థలంతా స్థాపించి నువ్వేమనుకున్నావు? ఎక్కడో ఒక కాంతి సంవత్సరాల అవతల కూడా నేను రాజ్యాలు ఏర్పరచగలను, మనిషి వాళ్ళని ఉద్ధరించాలనే హీనమైన స్థితికి వచ్చావు నువ్వు. దాంతో పోలిస్తే వీళ్ళు చాలా ఒరిజినల్గా మీలో ఒరిజినల్ థింకింగ్ని తీసుకొస్తారు. అదే సనాతనం. అదే నేను సనాతనం అని చెప్పేది. ఆ సనాతన దృక్పథం మీలో బలపడినప్పుడు మీరు చాలా హైరార్కీల నుంచి, ద్వేషం నుంచి చాలా బయటపడతారు. అది మిమ్మల్ని మానసికంగా ఒక ఇది ఉద్ధరిస్తుంది. బయటది ఏమి మార్పు తీసుకురాదు, జిజెక్ అనొచ్చు ఈ బౌద్ధాన్ని గురించి కానీ, ఇండియన్ ఫిలాసఫీ గురించి కానీ ఇవి మీలో అంతరంగంలో ఒక మౌలికమైన మార్పును తీసుకొచ్చి మీరు ఈ పనికి మాలిన ద్వేషంని ఇంజెక్ట్ చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి నుంచి బయటపడేస్తాయేమో ఇటువంటి తాత్విక దృక్పథాలు, సనాతన దృక్పథాలు అనేవి. నేను అదే మనని హిందుత్వం నుంచి కాపాడుతుంది. అదే మనని హిందుత్వం నుంచి కాపాడుతుంది. ఈ మత కలహాలు, మణిపూర్ కానీ అవన్నీ కూడా వాటికి సమాధానం ఏదైనా మన దృక్పథాలు కూడా మార్పు రావాలి. ఎందుకంటే అవి కేవలం ఒక ప్లేస్లో జరుగుతున్నాయి, మనకేం జరగట్లేదు అనుకోవడం లేదు. వాటిని కూడా మన ఆలోచనలు ప్రభావితం చేస్తున్నాం. మనం ఆ ఆలోచనలతో ఓట్లు వేస్తున్నాం వాళ్ళకి, అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నాం మనం. ఆ ఇంపీరియలిజాన్ని, లేకపోతే ధనవంతుల్ని, వాళ్ళల్లో దేవుణ్ణి చూస్తున్నాం. హిట్లర్ విష్ణువుని చూసింది సావిత్రిదేవి, మనము అంబానీలో అదానిలో విష్ణువుని చూస్తున్నాం. అలా బతుకుతున్నాం. మనం నాస్తికులైనా ఆస్తికులైనా అదే వ్యవహారం. ఏమిటి ఉపయోగం? ఏదైనా ఒకటే. అంతిమంగా మనం చాలా హీన స్థితిలో ఉన్నాం. దీని నుంచి బయటపడాలంటే ఒక దృక్పథంలో మార్పు అనేది చాలా ముఖ్యం. ఆ దృక్పథంలో మార్పు మనల్ని, సమాజాన్ని కూడా మార్చడానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.